హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు వైకే టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ జాను అండ్ బాను, మన చున్నులు గున్నులు. సో మొన్నే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నుంచి టాప్ 5లో ఎలిమినేట్ అయ్యి మన ముందుకు వచ్చాయన్నమాట. మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి, చాలా కాంట్రవర్సీస్ కూడా హౌస్లో మొత్తం వెళ్ళి చుట్టూ తిరిగినాయి కాబట్టి అన్ని తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్, హలో, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఒక 70 ఎపిసోడ్స్ 70 డేస్ తర్వాత బయట కనిపిస్తున్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇక్కడ కంటే ఫస్ట్ ఇక్కడ అడగాలి ఉంది నాకు, ఎందుకంటే ఇక్కడ డామినేట్ చేస్తారనుకుంటే ఇక్కడ డామినేషన్ ఎక్కువైపోయింది హౌస్ అంతా. ఎలా ఉంది బ్రో ఫస్ట్ టీవీ ఎక్స్పీరియన్స్? బాగానే ఉండే. ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ ఆల్ రియల్. అంతే, ఎట్లున్నామో అట్లున్నాం. నథింగ్ ప్లాన్డ్ కదా, అదంతా స్క్రిప్టెడ్ కాదు, రియాలిటీ షో. రియల్ గా ఎట్లున్నాం అట్లా లివ్డ్ ఆర్ వే అంతే. అంటే ఎవరి ఐడియా ఇది, వెళ్దాము లోపలికి అని ఫోర్స్ చేస్తే వచ్చావు బ్రో, లేకపోతే నీ ఇంట్రెస్ట్ తో జనాలకు కనిపించాలనే పాయింట్ లో ఏదైనా ఫేమ్ కోసం అని రావడం జరిగింది? ఫేమ్ అవంతా అవసరం లేదు. జాను ఇస్ బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ లాస్ట్ 15 years. సో తనకు ఒక డ్యూ రికగ్నిషన్ ఏదో పెండింగ్ ఉంది. సో తనకు వచ్చిన షోకి మనం సపోర్ట్ గా వెళ్ళాలి యాజ్ ఎ హస్బెండ్ గా. బీన్ అంటే ట్రై చేస్తున్నాం గట్టిగా, జాను ఎక్కడో దగ్గర ఒక బ్రేక్ దొరుకుతుందని. సో ఈ షో బ్రేక్ వస్తుంది అన్న ఒక ఇదితోటి కాల్ రాగానే వెళ్దామండి. అంటే జనరల్గా జాను, అంటే నీకు తెలుసు కాబట్టి రియాలిటీ షోస్ చాలా చూసున్నావు, కొన్ని రియాలిటీ షోస్ నీ ఫ్రెండ్స్ కూడా వెళ్ళున్నారు కాబట్టి హౌస్లోకి వెళ్తే అంటే మనము సింగిల్గా వెళ్ళామంటే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఓకే, కానీ కపుల్గా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత గబుక్కున ఏమన్నా గొడవ అయినా బయట విషయాలు ఏమైనా లోపలికి తెలిసిన మన గురించి జనాలు తెలిసిపోద్ది కానీ థాట్ ఏమన్నా మా ఇంట్లో తిరిగింది? ఎలాంటి విషయాలు అంటే ఏదన్నా మీ ఇద్దరి మధ్య ఉన్న పర్సనల్ ఇష్యూస్ కానీ, లోపల గొడవ అయ్యేది పెద్ద రచ్చ బయట జరిగిద్దేమో, ఇద్దరు ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ కదా, అలా ఏమన్నా ఆలోచించావా? అంటే నేను షోకి వెళ్ళే ముందు నుంచి నాకు ఆ నమ్మకం ఉంది. నేను బానుని పెళ్లి చేసుకుని ఆల్మోస్ట్ 4 ఏళ్ళు అవుతుంది. దాని ముందు 2-3 years నుంచి బాను నేను రిలేషన్షిప్ లో ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు మాకు అంత పెద్ద పెద్ద గొడవలు, ఫ్యామిలీ వరకు వెళ్ళిన గొడవలు, మా వల్ల ఫ్యామిలీకి ఇబ్బంది అవ్వడం, ఫ్యామిలీ మాటలు అనుకోవడం, ఆర్డర్స్ మేము గలీజ్గా మాటలు అనుకోవడం, తిట్టుకోవడం, బాగా కొట్టుకోవడం, అట్లాంటి ఇప్పుడు జరగలేదు. సో నాకు ఆ నమ్మకం ఉండే. నాకు షో కాల్ వచ్చినప్పుడు మేము సెట్ అవుతామేమో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కి, బికాస్ మేము అంత ఫైట్ చేయము, మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, కంపాటబిలిటీ, కమ్యూనికేషన్ అంతా బాగుంటుంది. వాళ్ళు అనుకున్నంత కాకపోయినా మాకేం ప్రాబ్లం లేదు కదా, మేము ఇంట్లో ఎట్లా ఉన్నాం ఆడ కూడా అట్లనే ఉంటాం, ఈడ కొట్లాడుకుని ఆడ ఏం కొట్లాడుకుంటాం, ఇంకా బెటర్గా ఉంటాం అనే ఫీలింగ్ ఉండే. నాకు భయం ఏం లేకుండే, ఏదో ఒకటి నేర్చుకొని వద్దాం లేకపోయి అన్నట్టుండే. భయం ఏం లేదు, ఎందుకంటే మా ఇద్దరిది ఎట్లుంటది అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ తోటి ఉంటుంది. ఎక్కడైనా సరే వేరే బయట వాళ్ళతో అయినా సరే. సో మాకు పెద్ద ఫైట్స్ అందుకే కావు, ఎందుకంటే వి రెస్పెక్ట్ ఈచ్ అదర్. సో ఒకరికొకరు స్పేస్ ఇచ్చుకుంటాం, ట్రస్ట్ ఉంటుంది, సపోర్ట్ ఈచ్ అదర్, అండర్స్టాండింగ్ ఉంది మంచిగా. కాబట్టి పెద్ద గొడవలు ఏం కావు, అట్లనే ఉన్నాం కూడా. అక్కడ మాకు పెద్దగా ఏం మాకు ఇష్యూస్ ఏం రాలేదు. బయట వాళ్ళతో వేరే కంటెస్టెంట్స్ తోటి వద్దాం అక్కడికి కూడా వద్దాం. సో షో కాన్సెప్ట్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇద్దరు కపుల్స్ మధ్య ఉండే, అంటే జనాలకి మాకేమనిపిస్తుంది, ఇద్దరు కపుల్స్ మధ్య ఉండే క్యూట్ మూమెంట్స్ ఎక్కువ చూస్తాము అని. సో జాను అండ్ బాను కపుల్లో ఈ క్యూట్ మూమెంట్స్ కంటే, ఈ బాండింగ్ కంటే ఎక్కువగా ఈ స్ట్రాటజీస్ ఏమి వేయాలి, నెక్స్ట్ గేమ్ ఏంటి, ఇవే ఎక్కువ డిస్కషన్స్ జరిగింది మీ ఇద్దరి మధ్య. ఎందుకు అంటే ఇప్పుడు 24 hours రికార్డింగ్ చేస్తారు, మీరు చూసేది 1 hour. ఆ 24 hours తో 8 hours 6 hours పండుకుంటాం, మిగతా 12 గంటలు 16 గంటలు అందులో మీకు అన్ని కట్ చేసి మీరు 1 hour ఎపిసోడే చూస్తారు. దాని వెనకాల ఏం జరుగుతుంది, దాని వెనకాల ఏం మాట్లాడుకుంటున్నాం, ఎంత క్యూట్గా ఉన్నాం, అది వేయాలో వద్దన్నది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎట్లయిపోతుంది అంటే, ఇప్పుడు మేము స్ట్రాటజీ ఇప్పుడు మాట్లాడుకున్నామా, దాని తర్వాత చిన్న నువ్వు తిను, నేను తినిపిస్తా, ఇదేయకుండా ఇదే ఇష్యూ అనుకో మేమేం చేయలేము. మేము ఇంట్లో ఎట్లున్నాము ఆడ కూడా అట్లే ఉన్నాం. మీకు అదే కనిపించింది, మేబీ వాళ్ళు అదే చూపించాలనుకున్నారు, అది చూపించారు, మీరు చూసారు. కానీ ఒక ఎపిసోడ్లో జానుయే మాకు పెద్ద ఏం డిస్కషన్స్ ఉన్నా, ఓన్లీ ఎప్పుడు వెళ్ళినా స్ట్రాటజీ డిస్కషన్స్ చేస్తాడు బాను ఎప్పుడు అని జానుయే చెప్పింది. నేను అట్లా చెప్పలేదు, అదే చెప్తున్నాను కదా. దాని వెనకాల అయిన సీన్ మీకు తెలియదు, మీకు దాని తర్వాత అయిన సీన్ మీకు చూపించారు. ఇప్పుడు ఒక అది చెప్పొచ్చో లేదో నాకు తెలుసు, ఒక పర్సన్ వచ్చి మేము రొమాంటిక్గా ఉంటాం అని ఒక కపుల్, ఇంకో కపుల్ వచ్చిన దగ్గరికి మీరు ఉంటారు రొమాంటిక్గా ఇక్కడ అంటే, ఈడ రొమాంటిక్ ఏముంటాం, రొమాంటిక్ అంటే లైక్ రొమాన్స్ చేస్తారా, ఇక్కడ ఏం చేస్తాం మా అంటే గేమ్ గురించి, స్ట్రాటజీ గురించి, బాండ్ క్రియేట్స్ గురించి ఇవే మాట్లాడతాం. ఎందుకంటే అక్కడ ఉండాలంటే అదే ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాన్షన్ లో నెక్స్ట్ వీక్ వరకు మేము ఉండాలంటే బాండ్ క్రియేట్ చాలా ఇంపార్టెంట్. దాని గురించి మాట్లాడుకున్నాం, పొద్దంతా అదే మాట్లాడుకోం కదా, గేమ్స్ ఆడతాం, వస్తాం, దాని గురించి మాట్లాడతాం, కలిసి తింటాం, ఇవన్నీ ఉంటాయి కదా. అదే మీకు ఏది చూపించారో మీరు అదే చూస్తారు. ఆపోజిట్ పర్సన్ దాని ముందు ఏం క్వశ్చన్ అడిగిరో మీకు తెలియదు, దాని తర్వాత నేను చెప్పిన ఆన్సర్ మీకు వచ్చింది.
నేను అట్లా రొమాన్స్ చేయను, మేము హెల్దీ రిలేషన్షిప్ ఇక్కడికి వచ్చి మేము ఆడాలి గెలవాలి, మేము దాని గురించి మాట్లాడుకుంటాము, మా బాండింగ్ ఇంకొంచెం బెటర్ చేసుకోవాలనుకుంటాం అని చెప్పింది అక్కడ వేయలేదు. సో ఇప్పుడు ఈ లవ్ మ్యాన్షన్లో కపుల్స్ అందరూ జాను బాను టార్గెట్ చేశారా, లేకపోతే మీరే ఒక స్ట్రాటజీ ప్రకారంగా మమ్మల్ని అందరూ టార్గెట్ చేసేలా చేసుకున్నారా? సో వీ డెంట్ హ్యావ్ ఎనీ స్ట్రాటజీ, మేము అలాగనే ఉన్నాము. మేబీ వాళ్ళకి మేము ఏదో తక్కువ అనిపించి టార్గెట్ చేసారేమో అని అనిపించింది అంతే. మేము ఎక్కడ కూడా మేము వెళ్ళి వాళ్ళని ఎక్కడ కూడా పోక్ చేయలేదు, ఎక్కడ ఇది చేయలేదు. వెన్ సమ్వన్ పోక్ డస్, ఇప్పుడు సమ్వన్ జాను మీదకి వచ్చినా నా మీదకి వచ్చినా వీ బోత్ రియాక్టెడ్ టుగెదర్. ఇప్పుడు మాస్టర్ వాళ్ళు నీతు వాళ్ళు ఎవరన్నా వచ్చి మమ్మల్ని ఒక మాట అంటే జాను ఆబ్వియస్లీ రియాక్ట్ అవుతుంది తన హస్బెండ్ని అన్నందుకు. జానుని ఎవరన్నా ఒక మాట అంటే కూడా ఆబ్వియస్లీ మేము రియాక్ట్ అవుతాం. సో ఎవరన్నా వచ్చి మమ్మల్ని అంటే తప్ప మేము ఎవరిని కావాలని మేము ఎవరిని వెళ్ళి టార్గెట్ చేయలేదు, ఎవరిని వెళ్ళి పోస్ట్ చేయలేదు. టార్గెట్ చెయ్యాలి అంటే ఫస్ట్ 2 weeks మేము చాలా సైలెంట్ గా మేము చేసుకుంటూ ఉన్నాం. మేము వెళ్ళగానే మేము నిజంగా ప్లాన్తో వస్తే వెళ్ళిన వీక్ నుంచి టార్గెట్ చేస్తాం కదా, మా వారికి ఒక మాట వచ్చిన తర్వాత మేము ఆడడం స్టార్ట్ చేసాం. అప్పటి వరకు కూడా మేము మా గేమ్ ఆడుకోవాలి, మనం తెలుసుకోవాలి, ఇంకొంచెం బెటర్ అవ్వాలన్న దాంట్లోనే ఉన్నాం. ఇప్పుడు ఒకరు వచ్చి ఒక బోర్డు వేస్తారు, ఎందుకు వేసారు మీ మధ్యనే లేదు మాకేసేది ఏంటి అని ఆబ్వియస్లీ మనం క్వశ్చన్ చేస్తాం కదా, అదే అక్కడ టార్గెట్ లాగా అయిపోయింది. ఇంకోటి జనాలకి అంటే లైక్ ఇప్పుడు బాను నాన్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కంప్లీట్ 70 ఎపిసోడ్స్లో మ్యాక్సిమం 1 hour ఎపిసోడ్లో 15-20 minutes కనిపించేలా చేసుకున్నాడు. ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మనకి ఏమైంది అసలు? లాస్ట్ 2 weeks తప్ప జాను అసలు స్టార్టింగ్ నుంచి ఎక్కడ కనిపించలేదు అనే ఒక పాయింట్ రైజ్ అయింది. అట్లేం లేదు, ఫస్ట్ 2 weeks నేను బాను మేము అసలు ఏంది, మేము ఫస్ట్ బాను ఇండస్ట్రీ కాకపోయినా నేను అలాంటి షో క్రియేటర్ కూడా ఫస్ట్ టైమే. నేను బానుకి టిప్స్ ఇచ్చే స్టేజ్లో కూడా లేను. ఓకే వాళ్ళు అట్లా మాట్లాడతాం, మనం వాళ్ళతో నార్మల్గా ఫ్రెండ్షిప్ చేద్దాం అన్న దాంట్లో ఉన్నాం. తర్వాత ఏమైపోయింది అంటే ఒక ఇద్దరు సడన్గా నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసారు. జాను ఇది, జాను అది, జాను మాట్లాడు, జాను పొగరు ఎక్కువ, జాను యాటిట్యూడ్, జాను మాటలేని బాను కూడా పాడవుతున్నా అంటే నాకు అసలు అర్థం కాలేదు. ఫస్ట్ బ్లాంక్ అయిపోయినా. అసలు వీళ్ళని ఎన్ని సంవత్సరాలను చూస్తారు, వీళ్ళకి నా గురించి అసలు ఏం తెలుసు అని చెప్పి నువ్వు పాయింట్ వేసేస్తావు. మీరు కెమెరా ముందు ఒకలా, కెమెరా వెనకాల ఒకలా ఉంటారు అంటే అసలు వాళ్ళకి ఏం తెలియదు కదా. ఎక్కడ కెమెరా లేదని ఇంకొకలా బిహేవ్ చేస్తాం, ఇవన్నీ కెమెరాసే ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ ముందు ఒకలా, వాళ్ళ వెనకాల ఒకలా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ బ్లాంక్ అయిపోయినా. అంటే వీళ్ళకి నేను ఆన్సర్ చెయ్యాలా లేదా వీళ్ళు చెప్పింది నేను తీసుకోవాలా, ఇంకా నేను బెటర్ అవ్వాలా అంటే నాకు అర్థమైంది వీళ్ళకి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, నేను నా లెక్కనే ఉన్నా. వాళ్ళు చెప్పిర్రా అని చెప్పి నేను మారింది అనుకో, అది నేను కాదు. నేను వచ్చాక నాకు రిగ్రెట్స్ వస్తాయి, అరే నేను ఇట్లా ఉండుంటే బాగా. ఇప్పుడు ఏం రిగ్రెట్స్ లేవు, ఈ వీక్ లో ఇంకా బాగా ఆడుంటే అట్లా ఏం లేదు. అంటే ఒకళ్ళిద్దరు చెప్పుంటే టార్గెట్ అనుకోవచ్చు. మ్యాక్సిమం మెజారిటీ చెప్పినప్పుడు అట్లీస్ట్ మన సైడే మందే తప్పేమో అని ఒక పాయింట్ ఎప్పుడు రేజ్ అవ్వలేదు. ఈవెన్ ఆయన కూడా ఒకసారి బెడ్రూమ్లో ఉన్నప్పుడు చెప్పారు, కొంచెం అందరితో మాట్లాడు బయటికి రా అని చెప్పినప్పుడు కూడా లేదు నేను ఇట్లాగే ఉంటా అని చెప్పి. ప్రాబ్లం లేదు ధనుష్, అదే చెప్తున్నా. నేను మ్యాన్షన్ లోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నువ్వు నేను మ్యాన్షన్ లోకి వెళ్ళినాం అబ్బా, నీతో ఫ్రెండ్షిప్ చేసిన, నేను నమ్మిన, ఒక మాట నీకు చెప్పిన, నువ్వు అది తీసుకొచ్చి 10 మంది ముందు చెప్పినాక నేను నీతో ముందు లెక్కనే ఉంటానా, నీతోనే ముందు లెక్కనే ఉండదు. నువ్వు వెళ్ళి ఇంకొకరికి ఏం చెప్తావు, అరే జాను ఫస్ట్ వీక్ ఉన్నట్టు లేదు రాబాయ్ మారిపోయిందని చెప్తా. ఆమె ఇంకొకరికి ఏం చెప్తుంది, ఏ జానుకి పొగరు, అంజలితో నాతో మాట్లాడతలేదు, అట్లా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయినప్పుడు ఏందా అందరూ నాతో డిఫరెంట్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. నేనేం చేస్తాను, వీళ్ళేంది అసలు వీళ్ళని ఏమన్నా ఈమెతో కదా మాట్లాడుతాను, వీళ్ళందరికీ ఏమైంది అనుకుంటా. నేను 2 సార్లు మాట్లాడడానికి ట్రై చేస్తాను. వీళ్ళు వాళ్ళ మైండ్లో వేసేసారు కదా, జాను ఇది జాను అది. నేను వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏముంది, వాళ్ళతో కొట్లాటనే కావాలి, వీళ్ళిద్దరితో కొట్లాడితే మీరెందుకు రాబాయ్ నాతో మాట్లాడతలేరు, నాకు అసలు అర్థం కాలేదు. తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, ఓకే ఒక్కరు చెప్తే 10 మంది విని వాళ్ళు కూడా అట్లా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి నేను ఏంటో తెలిసినప్పుడు వాళ్ళు నాతో మాట్లాడతారు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ బిగ్ బాస్, ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో. నేను నా హస్బెండ్తో కంపాటబిలిటీ చెక్ చేసుకోవడానికి వచ్చిన, నా హస్బెండ్తో నా రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ చేసుకుని బయటకు వెళ్తానో మ్యాటర్, అదే కదా షో. వీళ్ళతో నేను కలిసిపోవాలి, వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో నాతో మాట్లాడు, మంచిగా మాట్లాడు, నేను కూడా మంచిగా మాట్లాడతా. నేను చూడగలను మొహం తిప్పుకుంటే నీ వెనకాల చక్కక్క మాట్లాడు, అబ్బా మాట్లాడు ప్లీజ్ అబ్బా నాతో అవసరం లేదు కదా. మరి ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి గొడవ ఎంత పెద్ద ఇష్యూస్ అయినా కూడా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారంటే అది యాక్టింగ్. కొంతమంది మాట్లాడారు, కొంతమంది మాట్లాడలేదు. మాట్లాడడం కూడా కొంతమంది ఎటకారంగా ఒకసారి నీతో వచ్చి మనం మాట్లాడుకుంటలేం కాబట్టి ప్రాబ్లం అవుతుంది, వీకెండ్ ఎపిసోడ్ లో మీరు మాట్లాడుకోవట్లేదా అని అడుగుతున్నారు. జానుతో నేను మాట్లాడుకోవాలి, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు. గ్రాండ్ గా కూర్చొని ఏం మాట్లాడుకుంటే నాకు అర్థం కాదు. మనం ఒక 1 hour మన పర్సనల్ విషయాలన్నీ ఒక్కసారి పర్సనల్ విషయాలు షేర్ చేసినందుకే బయట పెట్టుకు, మళ్ళీ నీతో నేను కూర్చొని 1 గంట సేపు ఏం మాట్లాడతావు.
సి ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్. బేసికల్ గా జాను ఇస్ ఎన్ ఎమోషనల్ పర్సన్. కోపం వస్తే సైలెంట్ అయిపోతుంది, ఎవరన్నా ఏమన్నా అంటే సైలెంట్ అయిపోతుంది. వేరే అదర్ పర్సన్ నాలాంటి వాళ్ళు కొంచెం రియాక్ట్ అవుతారు. కొంతమంది వెళ్ళి 10 మందికి చెప్పుకుంటారు ఇట్లా అన్నది అని. జాను ఇంట్లో కూడా అట్లనే ఉంటది. తను నేనేమన్నా అన్నా గానీ తన లోపల కుక్కున్లోకి వెళ్ళిపోతుంది. అన్నాడు సైలెంట్ గా ఉంటా నేను. అంటే ఇప్పుడు నేను అక్కడే రియాక్ట్ అయ్యాను అనుకో, ఆపోజిట్ పర్సన్ కి మనకి తేడా ఉండదు. ఇప్పుడు బాను అర్చేసి వెళ్ళిపోతే నువ్వు కూడా ఇంత అర్చేసిపోతే తేడా ఏముంటది? నేను సైలెంట్ అయిపోయి ఓకే జాను సైలెంట్ గా ఉంటుంది అంటే మనం జానుని హర్ట్ చేసి మన ఆపోజిట్ పర్సన్ రియలైజ్ అయ్యి అప్పుడు నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా, అరే నువ్వు ఇట్లా అన్నప్పుడు నాకు బాధ అయింది అందుకే నేను సైలెంట్ అయినా, ఈ లెక్క నేను అరిస్తే రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది, నేను అట్లా అరవను. నేను ఆ విధంగా ఆలోచిస్తా. నువ్వు అన్నావు నేను కూడా అనాలి. నేను ఇదే ఏదైతే ఇంట్లో ఉంటానో ఆడు కూడా అట్లనే ఉన్నా. నువ్వు నా మీద అరిచినావు, నేను నీ మీద అరవలేకపోయినా, సైలెంట్ అయిపోయినా. మళ్ళీ నేను కొంచెం బెటర్ అయి నీతో మాట్లాడతా. బెటర్ అయ్యేంత ఛాన్స్ ఇవ్వకుండా నువ్వు 10 మందికి చెప్తే జాను ఇంతే జాను నీ వల్ల 10 మందికి అరవైపోతారు కదా. మాటలు పడ్డది తను, మళ్ళా తననే అన్నారు, మళ్ళీ తనే సైలెంట్ గా ఉందని చెప్పి అందరు చేతులు ఎత్తిరు, తినే ఎవరితో మాట్లాడట్లేదు అంటారు. ఇట్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఆబ్వియస్లీ తనకు. మాట్లాడినప్పుడే నీకు ఒక షేర్ చేస్తేనేమో నువ్వు 10 మందికి చెప్పిన తర్వాతకి మళ్ళీ నీతో మాట్లాడిపోతే అందరితో మాట్లాడకుండా చేసిరు కదా. మళ్ళీ లాస్ట్ లో ఎవ్రీ వీకెండ్ రాని జాను మాతో మాట్లాడు జాను నాకు ఒక దాని ముందే మాట్లాడతారు ధనుష్, నీకు తెలియదు దాని ముందే మాట్లాడతారు. నేను ఒక కపుల్ని అడిగా ఎందుకు నువ్వు చెయ్యెత్తావని అడిగా. నువ్వు నిన్న మొత్తం నాతో సరిగా మాట్లాడలే, నిన్న ఒక్కరోజు మాట్లాడకపోతే నువ్వు చెయ్యెత్తుతావా? నేను నాకు కడుపు నొచ్చు, కాళ్ళు నొచ్చు, తల నొచ్చు, ఏదో నొయ్యొచ్చు. నేను ఒక్కరోజు మాట్లాడకపోతే నువ్వు ఇన్ని రోజుల నుంచి నాతో ఫ్రెండ్షిప్ లేదని చెయ్యెత్తుతావా? ఏమో నాకు అట్లా అనిపించింది. అక్కడ ఏం ఆన్సర్ చేస్తే వాళ్ళతో నేను గొడవ పడతానా? తను యాక్ట్ చేయాలనుకుంటే, ఒకవేళ తను నిజంగానే దులిపేసుకొని పోవాలి అనుకుంటే అప్పుడప్పుడే వచ్చి మాట్లాడుతుంది కదా. తనకు రియాలిటీ షోలు ఉన్నా అని తెలుసు. ఒకవేళ యాక్ట్ చేయాలి అనుకుంటే అప్పుడప్పుడు దులిపేసుకొని వచ్చేసి ఇంకా కెమెరా ముందు తెగ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేయచ్చు కదా. దట్ ఈస్ మై పాయింట్. షీ వాజ్ బీయింగ్ హర్ సెల్ఫ్ అంతే. తన కోపం వచ్చినా, తనని ఎవరన్నా హర్ట్ చేసినా గానీ తను సైలెంట్ గా ఉంటది. దట్ ఈస్ హర్ నేచర్. దులిపేసుకుని ఇప్పుడు నీకు నాకు గొడవ అయితే 1 minute లో మాట్లాడే పర్సన్ కాదు. తనకి సార్ట్ అవ్వాలి, నాకు అది మొత్తం సెటిల్ అయినాకనే మాట్లాడే పర్సన్ నేను. అది నీ సైడ్ నుంచి సెట్ అవుతుందా? నేను కొంచెం కోపం నేను కొంచెం సైలెంట్ గా ఉండి నెక్స్ట్ డే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, దాని తర్వాత డే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇట్లా తిట్టగానే దులిపేసి ఏ రారా మచ్చా దా తాగుదాం దా తిందాం అంటే నేను అది కాదు. బయట వేరు కదా, బయట అంటే వేరే అవిగేషన్స్ ఉంటాయి, బయటకు వెళ్తాము, ఇంకో ఫ్రెండ్స్ ఉంటారు. ఒక హౌస్ లో అందరూ ఉన్నప్పుడు కలుపుకుని పోవాలి అనే పాయింట్. హౌస్ లో అందరూ ఉన్నారు, నేను వచ్చాను 3 days లో గొడవ అయింది. ఒక 1 week యాక్ట్ చేయగలుగుతా, దులిపేసుకుంటా. వారం రోజులు దులిపేసుకొని వాడు ఎన్ని మాటలన్నా నేను మాట్లాడతా, పోన్లే అంట. నేను అక్కడ 10 వారాలు ఉండాలి. 10 వారాల్లో నేను 4 వారాలు మాత్రమే యాక్ట్ చేయగలుగుతా. తర్వాత నేను నా ఒరిజినాలిటీ బయటకు వస్తుందా రాదా? వస్తుందా? అప్పుడు ఆడియన్స్ ఇంకా గలీజ్ అనుకుంటారు కదా, ఈ పిల్ల ముందు ఎన్ని మాటలన్నా దులిపేసుకుని మంచిగా మాట్లాడిన తర్వాత ఏంది ఇంత కోపం వస్తుంది ఒక్క మాట అంటే. నేను ఫస్ట్ వీక్ ఎట్లున్నా 10th week కూడా అట్లనే ఉన్నా. నేను యాక్ట్ చేయలేను. నాకు తెలుసు నేను 2 రోజులు యాక్ట్ చేసిన దొరికిపోతే ఎందుకు యాక్ట్ చేయడం, నా లెక్క నుండి అయిపోతుంది కదా. నేను అట్లనే ఉన్నా. అందుకే అంటే నాకు రిగ్రెట్స్ లేవు. షో నుంచి వచ్చాక ఇట్లుంటే బాగుండనే ఫీలింగ్ నాకేం లేదు. ఇప్పుడు అసలు ఈ మెయిన్ టాపిక్ ఏంటంటే నటరాజ్ మాస్టర్కి మీకు అసలు గొడవ ఏంటి, బయటకు వచ్చాక సార్ట్ అవుట్ అయిందా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుందా? అసలు ఏదో ఒక 10-15 years నుంచి ఒక శత్రుత్వం ఉంటుంది కదా, వీళ్ళు మాకు ఎనిమీస్, వీళ్ళు మాకు పడరు అన్నట్టు ఇద్దరు కొట్టుకోవడం ఏంటి అసలు? గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? మాకు గొడవ ఏం లేదు. ఫస్ట్ అయితే గొడవ ఏం లేదు. ఫస్ట్ మ్యాన్షన్ లోకి వెళ్ళే రోజు, ఎంట్రీ రోజు ఎవరు ఈ మ్యాన్షన్ లోకి అర్హులు కాదు అని అడిగారు. కొంతమంది మా పేరు చెప్పారు, మేము వేరే వాళ్ళ పేరు చెప్పాము. ఇట్లా అయింది. ఆయన పవన్ అన్న అంజలి అని రాశారు. మ్యాన్షన్ లోకి వాళ్ళు కపుల్ గా అన్ఫిట్, నాట్ డిజర్వింగ్, డివోర్స్ తీసుకుందాం అనుకుంటే చాలా గొడవలు అయినాయి వాళ్ళ ఇద్దరి మధ్య, ఏదో లేదని చెప్పారు. అవునా అని అన్నాం. లోపలికి వచ్చినాక 3 days తర్వాతకి ఇక్కడ ఎవరు రియల్ కపుల్ ఎవరు ఫేక్ అని అడిగారు. వాళ్ళకి వేసాడు రియల్ కపుల్ అని. అప్పుడు కూడా నేను ఈ పాయింట్ అడిగా, మొన్న 3 రోజుల క్రితం అట్లా చెప్పారు, ఇప్పుడు ఇట్లా చెప్పారు అని అన్నా. నేను అదే పాయింట్ వచ్చినప్పుడు ఎవరు లైక్ ఏమంటారు యాక్టివిటీస్, అప్పుడు యాక్టివిటీలో చెప్పా, మాస్టర్ మీరు ఇన్మెచ్యూర్ అనుకుంటా మాస్టర్, మీరు కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించండి, మొన్న ఇట్లా అన్నారు ఇప్పుడు ఇట్లా అన్నారు అంటే నాకు వాళ్ళు 5 సంవత్సరాల నుంచి తెలుసు అన్నారు. మరి 5 సంవత్సరాల నుంచి తెలిస్తే ఎంట్రీ రోజు మీరు డిజర్వ్ కాదని రాశారు కదా, ఈ 3 రోజుల్లో మీరు ఏం చూసారు వాళ్ళలో, మేము చూడండి వాళ్ళ మధ్య మీకేం కనిపించిందో మాకు కూడా అదే కనిపించింది. 3 రోజులు మీరు మార్చేసుకున్నారు అన్నమాట. మీరు కొంచెం ఇంకా మెచ్యూర్గా ఆలోచిస్తే బాగుంటుంది, మెచ్యూరిటీ ఎక్కడో తగ్గినట్టు అనిపించింది అని చెప్పా. అక్కడ ఆయన బాగా ట్రిగర్ అయిపోయాడు. అయిపోయి
అది యాక్టివేట్ అయిపో లోపలికి వచ్చిన తర్వాత నాతో పెట్టుకున్నావు కదా నువ్వు అది ఇదని అట్లా ఏం లేదు మాస్టర్, నాతో పెట్టుకుంటే నీకు ఫేమ్ వస్తుందని పెట్టుకున్నావు. అక్కడ ఎవరికి పాయింట్లు లేవు, ఏదో ఒక పాయింట్ మాకు అనిపించిందే ఇవ్వాలి. ముందు నుంచి అలా మాకు పరిచయం ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. అయితే మన ఇద్దరం కలిసి గేమ్ ఆడదామా నువ్వు, కలిసి గేమ్ ఏం ఆడదాం, అందరం కలిసి గేమ్ ఆడతాం కదా అన్న. అతనికి బాగా ట్రిగర్ అయిపోయింది. అప్పుడు హరిత హరీష్ గారు ఇంకా మెన్షన్లోనే ఉన్నారు. దట్ ఈస్ ఫస్ట్ వీక్ కలిసి మనం గేమ్ ఆడదామా అని అడిగారు. కలిసింది మాస్టర్, అందరం కలిసి ఆడతాం కదా అని వెళ్ళిపోయా. నాకు దాని అర్థం నాకు అర్థమైంది, నా అర్థం వెళ్ళిపోయి ఆయన బాగా ట్రిగర్ అయిపోయింది. ఈ పిల్ల అసలు ఎవరు, ఏడికీలు వచ్చింది, కలిసి గేమ్ ఆడదామంటే నాకే చెప్తా అందరం కలిసి ఆడదామా అని చెప్పి కవర్ చేస్తుంది. నన్ను ఇన్మెచ్యూర్ అంది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఉన్న ఇండస్ట్రీలో ఇన్ని రియాలిటీ షోకి పోయినా ఆయన ఇంకా ఎక్కడో ట్రిగర్ అయింది. దానికి కూడా మేము ఏమైనా నెక్స్ట్ డే బాగా మాట్లాడాడు, నేను కూడా బాగా మాట్లాడా. నెక్స్ట్ యాక్టివిటీస్కి వచ్చేసరికి బాను కెమెరా ముందు ఒకలా ఉంటారు, కెమెరా వెనకాల నా ముందు కావాలని ముద్దులు పెట్టుకుంటారు, కావాలని హక్ చేసుకుంటారు. ఆయన స్టార్ట్ చేశారు. పర్సనల్ గా తీసేసుకున్నాడు. ఆ ఇమ్మెచ్యూర్ అనే ట్యాగ్ ఇవ్వగానే బాగా పర్సనల్ గా తీసుకొని ఇంకా టార్గెట్ చేయడం స్టార్ట్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. వాంటెడ్ గా ఇట్లా మాట చెప్పినప్పటి నుంచి కావాలని ఏం పాయింట్స్ దొరుకుతాయని, కావాలని ఏమైనా పాయింట్స్ దొరకకపోతే వెతుక్కుందాం పాయింట్స్ కావాలని అన్న విధంగా ఇట్లా డిటెక్టివ్ లాగా చూస్తాడు. ఆయనే అన్నాడు ఫస్ట్ వీక్ లో, యాక్చువల్లీ టెలికాస్ట్ కాలేదు, నాకు ఒళ్ళంతా కళ్ళే, నేను నటరాజుని మీకు తెలుసు కదా, నాకు ఒళ్ళు మొత్తం కళ్ళే ఉంటాయి అని చెప్పి. సో ఆ రెఫరెన్స్ తీసుకొని మేము కెమెరాస్ అని చెప్పి ఒళ్ళంతా కెమెరాలు ఉన్న నటరాజ్ మాస్టర్ మమ్మల్ని డిఫరెంట్ గా చూస్తున్నారు అన్నారు. అక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాడు. సో బేసిక్ థింగ్ ఏంటంటే ఆయన ఎక్కడో పర్సనల్ గా ఇమ్మెచ్యూర్ అన్నది పెట్టేసుకొని వీళ్ళు నన్ను ఇమ్మెచ్యూర్ అంటారా, వీళ్ళు ఎంత అనే విధంగా ఈ క్యారీడ్ ఇట్ ఆల్ త్రూ ద షో. కూడా ఎన్నిసార్లు గొడవ అయినా బాను అంటే బాను నేచర్ ఏంటంటే సరే అంటే అన్నదిలే పోనీ అని వదిలేసే, నా లెక్కనే బాను ఉండాలి, బాను లెక్కనే నేను ఉండాలని గ్యారంటీ లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కపుల్ మధ్యలో మీకు అండర్స్టాండింగ్ లేదా, కంపాటబిలిటీ లేదా, కమ్యూనికేషన్ లేదా, ఇవన్నీ అంటారు కదా. అవన్నిటికీ బానులాగా ఉండడానికి నేను నాలాగా ఉండడానికి సంబంధం లేదు అంట. హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఈయనకి రెడ్ ఇష్టం అయితే నాకు రెడ్ ఇష్టం ఉండాలని అవసరం లేదు. ఈయనకు ధనుష్ ఇష్టం, నాకు ధనుష్ ఇష్టం లేదు, అది ఇద్దరు ఒపీనియన్ కదా. ఒపీనియన్ ఒక లెక్క ఎందుకు ఉంటది? ఇద్దరు కలిసి ఏదైతే లైఫ్ చేంజింగ్ డిసిషన్ ఉంటుందో ఆ డిసిషన్ కి ఇద్దరు ఒక్క ఒపీనియన్ కి రావాలి. దట్ ఈస్ కాల్డ్ కంపాటబిలిటీ. నువ్వు నటరాజ్ మాస్టర్ తో మాట్లాడుతున్నావు, నేను మాట్లాడడానికి రూల్ లేదు కదా, నీకు నచ్చిందా నచ్చలే. అక్కడ ఏమైపోయిందంటే బాను బాగుంటాడు, జాను మాతో మాట్లాడదు. యా ఇది ఒక కంపారిజన్. అరే వైఫ్ అండ్ హస్బెండ్ లో ఒకరికి నచ్చితే మాట్లాడతారు. జాను ఏమంటుండే, నీకు నచ్చితే వెళ్ళి నువ్వు మాట్లాడు, నా కోపం తగ్గేంత వరకు అయితే నేను మాట్లాడను, దట్ ఈస్ హర్ వే. నేనైనా తనకి ఏదైనా నచ్చితే దాన్ని చేయమంట. ఇదే కదా ఇద్దరు మనుషులు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే ఏం చేయాలి? తనకు నచ్చినట్టు తనను ఉండనిస్తూ, మనకు నచ్చినట్టు మనను ఉంటూ, మన ఇద్దరికి కామన్ విషయాలు ఏమన్నా ఉంటే అవి ఎంత కామన్ గ్రౌండ్ కి తెచ్చుకొని కలిసి వెళ్తాము అనేదే లైఫ్ కదా. దిస్ ఈస్ వెరీ సింపుల్ కదా. దీన్నే మేము అక్కడ పాటించినాము. ఇప్పుడు తను గొడవ పడ్డదని చెప్పి నేను కూడా వెళ్ళి గొడవ పడతాను. ఒక మ్యాన్షన్ లో ఉన్న దగ్గర ఏదో హాయ్ బాయ్లు అవి మాట్లాడతాం కదా, దానికి బాను అందరితో వచ్చి మాట్లాడుతున్నాడు, జాను మాట్లాడట్లేదు అంటే, అరే మీరు అందరు తనని హర్ట్ చేసి తనని కార్నర్ చేసినాక తను ఇంకా కొంచెం ఇదిలో వెళ్ళిపోతే ఇంకా తను మీరే తిడతారు, మీరే వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలంటారు, మాట్లాడకపోతే చేతులు ఎత్తుతారు. ఇదేం హిపోక్రసీగా నాకు అర్థం కాలేదు అసలు. ఇప్పుడు నేను మాట్లాడట్లేదు, నా మొగ్గుని కూడా అరే నేను మాట్లాడతాను నువ్వు కూడా మాట్లాడొద్దు అంటే అది కంట్రోలింగ్ అంటారు. అది వచ్చింది జాను బాను కంట్రోల్ చేస్తుంది, జాను మాటనే వింటాడు బాను అంటే. ఇప్పుడు నా మాట అనేది ఉంటే నేను నటరాజ్ మాస్టర్తో మాట్లాడతాను బాను, నువ్వు కూడా వెళ్ళి మాట్లాడక నేను చెప్తా కదా. నేను మాట్లాడకపోతే నువ్వెందుకు మాట్లాడొచ్చు, నువ్వు మాట్లాడు, నీ ఇష్టం. అదే కదా ఆపోజిట్ పర్సన్ మనం ఇచ్చే రెస్పెక్ట్. అది కూడా వాళ్ళకి తప్పే, అది కూడా తప్పే. నువ్వు మాట్లాడు, నీ మౌడు మంచిగా మాట్లాడుతావు, నువ్వు ఎందుకు మాట్లాడవు, నువ్వు కూడా మాట్లాడు. నేను మాట్లాడని వస్తున్నాను ఏంద్రా, నేను నా ముగ్గురితో మంచిగా మాట్లాడితే చాలు కదా షోలో. ఇంకా నువ్వు అని మాట్లాడవని, ఇంకొన్ని మాటలు అన్నావని, అంటే హీటెడ్ డిస్కషన్ లో యూజువల్ గా తెలంగాణలో అన్నను కూడా నువ్వు ఏం చేస్తున్నావు, డాడీ నువ్వు ఏడున్నావు ఇప్పుడు అని అంటాం. నువ్వు అనేది నాకు తెలిసి అయితే డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు, బట్ తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ లో తనకున్న ఇది తోటి నువ్వు అనేది డిస్రెస్పెక్ట్ఫుల్ అని ఆయన భావించినందుకు దానికి కూడా మేము సారీ చెప్పినాం. ఈవెన్ ఇన్ ద యాక్టివిటీలో 9th వీక్ యాక్టివిటీలో లాస్ట్ లో ఒకవేళ నువ్వు అనేది మీకు కొంచెం ఏమన్నా డిస్రెస్పెక్ట్ఫుల్ అనిపిస్తే సారీ అని కూడా చెప్పినాం. బట్ మా వాడుక భాషలో మేము రెగ్యులర్ గా మాట్లాడుతున్న భాషలో నువ్వు అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్. తెలంగాణ మా అమ్మని నీ అవ్వ ఏం చేస్తున్నావే నువ్వు ఇట్లా మాట్లాడతాం, నీ అవ్వ నువ్వుకో బాబాయ్ ఏంది బాబాయ్ నువ్వు దా
అంటే అది ఉంటది. నువ్వుకో బాబాయ్, బాబాయ్ ఇప్పుడు బాబాయ్ గారు, మామయ్య గారు ఇట్లా ఉంటది కదా. మేము అట్లా సంపాదించాం. మాకెందుకు, మా ఇంటి కింద అన్న ఉంటాడు సమీర్ అన్న అని, ఆయన అన్న మీరు ఏం చేస్తున్నారు, అరే ఏంద్రా మీరు అంటున్నావు అంటాడు, నువ్వు అను అంటాడు. సో అది మా వాడిక భాష, మేము అట్లనే మాట్లాడతాం. That is ఇప్పుడు not నేను at all నువ్వు అన్నది తప్పంటే వాళ్ళు చాలా మాటలు వదిలేసారు మా మీద. ద్రోహి అని, నువ్వు నా లైఫ్ లో నువ్వే నా పెద్ద టార్గెట్ అని, మీరు డ్రామాలు చేస్తారు, జాను ఇండస్ట్రీ అనుకున్నాం, బాను కూడా ఇండస్ట్రీ యాక్టింగ్ చేయడానికి వచ్చిండు, ఇక్కడ పెద్ద యాక్టర్ బాను, ఇట్లా మస్తు మాట్లాడినాడు. ఆ మాటలు ఎక్కువ, నువ్వు అనడం మాట పెద్దదా? ఏ మాట పెద్దది చెప్పు? దే వాంటెడ్ పాయింట్, ఒక పాయింట్ ఏదో ఎత్తి చూపాలి అని చెప్పి ఆ నువ్వు అన్నది తెచ్చారు తప్ప. జడ్జెస్ కూడా అదే అన్నారు, జాను ఒక మాట దొర్లింది అని ఒక మాట చెప్పండి అని అడిగాడు అనిల్ సార్. నువ్వు అనే మాట దొర్లింది, నా మొగుని పట్టుకొని బచ్చా, నువ్వు పెళ్ళానికి భయపడతావు, నువ్వు పెద్ద యాక్టర్వి, మీరు పెద్ద ద్రోహులు అంటే నేను నువ్వు అనడం తప్పు కదా? నువ్వు అనడం తప్ప, ఈ మాటలు తప్ప. అది కూడా ఎవరు ఇంటెన్షనల్ తీసుకుంటారు? కూడా కాదు, డిస్రెస్పెక్ట్ చేయాలన్న ఇంటెన్షన్ తోటి కూడా అనలేదు, జస్ట్ కేమ్ అవుట్ అంతే. అది మా వాడుక భాష అన్ని మాటలు వదిలేసారు. అన్ని మాటలు వదిలేసినాక జడ్జెస్ అన్ని మాటలు అన్నారు ఆమెని, మీదికి పోయిర్రు, అట్లా పోయిర్రు మొహం పైకి అంటే ఆమె నువ్వు అన్నదని పోయినామంట. నువ్వు అన్నదని నా మీదకి వస్తే నువ్వు నన్ను అన్ని మాటలు నేనేం చేయాలి? నేను నువ్వు కూడా తర్వాత వచ్చింది మధ్యలో, వాళ్ళు అన్ని మాటలు అన్నదా ఇంకా తర్వాత ఏదో డిస్కషన్ లో. సరే నువ్వుకి నేను సారీ చెప్పా, అన్ని మాటలు సారీ చెప్పారా? నువ్వు అన్నందుకు మా ఆయన అన్నాడు, సరే నువ్వు కూడా వాళ్ళకి తప్పులాగా అనిపిస్తుంది కదా, వాళ్ళు అక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చారు కాబట్టి నువ్వు పెద్ద వర్డ్ ఏమో సారీ చెప్పన్నాడు. మరి ఆయన అన్ని మాటలు అన్నాడు. కాదు ఇప్పుడు నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ వల్లే జానుబాను టాప్ 5 లో ఉన్నారు. వాళ్ళే కావాలని వీళ్ళని లేపారు. ఒకవేళ వీళ్ళతో గొడవ పడకుండా ఉంటే అంత స్క్రీన్ స్పేస్ దొరికేది కాదేమో అని అనుకుంటున్నా. మీరేమంటారు? నో, ఇది కంప్లీట్లీ రాంగ్. ఎందుకనంటే ఈ షో ఫార్మాట్ ఎట్లుంది అంటే, నువ్వు ఛాలెంజెస్ ఆడాలి, నువ్వు ఛాలెంజెస్ ఆడి బాండ్ క్రెడిట్స్ గెలుచుకోవాలి. నువ్వు ఆ గెలుచుకున్న బాండ్ క్రెడిట్స్ వీకెండ్ ఎపిసోడ్ లో సర్కిల్ ఆఫ్ లవ్ లో జడ్జెస్ కూడా కొన్ని బాండ్ క్రెడిట్స్ యాడ్ చేస్తారు. చేసినాక క్యూములేటివ్ బాండ్ క్రెడిట్స్ లో ఇఫ్ యు ఆర్ ఇన్ టాప్ దాంట్లో బాటమ్ 3 లో లేకపోతే యు ఆర్ సేఫ్. బాటమ్ 3 లో ఉంటే దెన్ యు ఆర్ ఇన్ ద డేంజర్ జోన్ ఆర్ ఎలిమినేషన్ జోన్. సో మేము ఇక్కడ మేము ఛాలెంజెస్ ఆడి మేము బాండ్ క్రెడిట్స్ గెలుచుకొని మేము ఆల్ త్రూ సర్వైవ్ అయ్యాం తప్ప, ఇక్కడ ఏదో వాళ్ళతోటి మేము గొడవ పడ్డందుకో, వాళ్ళు మాతో గొడవ పడ్డందుకో, మేమేదో హౌస్లో మ్యాన్షన్లో సర్వైవ్ అయ్యాం అనేది రాంగ్. ఆబ్వియస్లీ ఒకరికొకరికి ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఆ స్క్రీన్ స్పేస్ వస్తుంది. సో అది వచ్చింది, ఆ పొజిషన్లో మేము ఉన్నాము, మాకు వచ్చింది, మాస్టర్ వాళ్ళకు వచ్చింది. మేమిద్దరం గొడవ పడకుండా వేరే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళకు వచ్చేది. అక్కడ ట్రిగరింగ్ పాయింట్ ఏదో వాళ్ళకి అయ్యింది, వాళ్ళు మా మీద వచ్చి మా గొడవ పడ్డారు. మేము ఆబ్వియస్లీ వాళ్ళు గొడవ పడి మా మీదకి వచ్చినప్పుడు మేము కూడా సమాధానం ఇస్తాం కాబట్టి ఆ ఒక స్క్రీన్ స్పేస్ వచ్చింది తప్ప దాని వల్ల మ్యాన్షన్ లో సర్వైవ్ అయ్యామన్నది రాంగ్. దాని వల్ల టాప్ 5 వచ్చామన్నది రాంగ్. మేము మొత్తం సీజన్ మొత్తంలో మేము ఒకటేసారి ఎలిమినేషన్ పోయినాం, దాని తర్వాత కష్టపడి ఆడినాం, మళ్ళీ బాటమ్ కి రాలే, ఎలిమినేషన్ కి కూడా మేము రాలేదు. ఎలిమినేషన్ కి రానంత వరకు మేము పైనే ఉంటాం కదా. ఒకవేళ స్క్రీన్ స్పేస్ నుంచే టాప్ 5 వచ్చేది ఉంటే ఐ థింక్ సిద్ధు సోనియా వాళ్ళు టాప్ 1 లో ఉండాలి. వాళ్ళకున్న స్క్రీన్ స్పేస్ ఎవరికి లేదు కదా, ఎదర్ వే పాజిటివ్ ఆర్ నెగటివ్, వాళ్ళకున్న స్క్రీన్ స్పేస్ ఎవరికి లేదు కదా. కొన్ని వీక్స్ అలా కూడా కనిపించలేదు, మీరే కనిపించారు. మీ పేరు, నటరాజ్ మాస్టర్ పేరు, లేకపోతే అంజలి పవన్ వాళ్ళ పేరు. దట్ ఈస్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అక్కడ అయ్యింది, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయినాయి అండ్ వాళ్ళకి అదే టెలికాస్ట్ చేసారు కాబట్టి అది కనిపించింది అంతే తప్ప దాన్ని బేస్ చేసుకొని ఓటింగ్ అయ్యి దాని వల్ల మ్యాన్షన్ లో సర్వైవల్ అనేది లేదు కదా. మ్యాన్షన్ లో సర్వైవల్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఆల్ దిస్ గర్, ఇట్ బేస్డ్ ఆన్ ద ఛాలెంజెస్ దట్ యు ప్లే అండ్ బాండ్ క్రెడిట్స్ మనం ఎంత గెలుస్తామో దాన్ని బట్టే. అంటే ఏదన్నా గేమ్ ఆడినా ఎనీ షో ఒకరిని టార్గెట్ చేస్తే కొంచెం మనకి ఎక్కువ చూపిస్తారు అనుకున్నప్పుడు వాడిని టార్గెట్ చేస్తాం, వాడు కొంచెం టాప్లో ఉన్నాడు అనుకోండి. సో కంపారిటివ్లీ నటరాజ్ మాస్టర్ని టార్గెట్ చేస్తే ఆయన ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారు కాబట్టి మనకు కూడా స్క్రీన్ స్పేస్ ఎక్కువ వస్తుందని చూసారేమో అని అనిపించింది. టార్గెట్ చేయాలని ఆలోచననే లేదు. ఫస్ట్ 2-3 వీక్స్ అయితే బాగున్నా మేము. ఎప్పుడైతే ఇట్లా వాళ్ళు రియల్ కప్లను పెట్టేవారు నాకు అప్పుడు వెలిగింది, అరే 3 రోజుల క్రితం ఇట్లా చెప్పిండు, ఇప్పుడు ఇట్లా చెప్పిండు ఏంది అని చెప్పి. అక్కడ ఉన్న కపుల్స్ కంటే అందరికి ఒక్కొక్క పాయింట్ ఇవ్వాలి, మాకు అందరి పాయింట్ల కంటే ఈరోజే కొంచెం ఇన్మెచ్యూర్ అనిపించింది. ఈయన 3 రోజుల్లో మారిపోయింది నా మైండ్ సెట్. 5 సంవత్సరాల్లో మారండి, 5-6 ఇయర్స్ ఫ్రెండ్షిప్ అంట వాళ్ళు, గొడవ 5-6 ఇయర్స్ నుంచి మాట్లాడుకోలేదంట. అప్పటి నుంచి తను మారండి. 3 days లో ఏం చూసిండు నేను అదే అడిగిన. అక్కడ ట్రిగర్ చేసిన అనుకుంటూ, మరి ఆయన నేను టార్గెట్ చేసిన అనుకుంటూ, ఏమనుకుంటూ మాకు తెలియదు. మాకు టార్గెట్ చేయాలని 1% కూడా లేకుండే. ఒకవేళ ఉండుంటే వెళ్ళిన 3 వారాల్లోనే మేము ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తాం. ఆ 3 వారాలు కూడా మొత్తం మేమే కనబడుతుండే. పోయిన 3 వారాలు మేము కనవాలే కదా. మనం మాస్టర్ ఎప్పుడు టార్గెట్ చేయలేదు, ఆయన మమ్మల్ని డిటెక్టివ్ లాగా చూసినందుకు మేము ఆ పాయింట్ రేజ్ చేసినాం. ఆయన మమ్మల్ని టార్గెట్ చేసి చూసిండు అట్లా, సో మేము ఆ పాయింట్ రేజ్ చేసినాం. వాళ్ళు
జానును ద్రోహి అన్నారు. ద్రోహి అన్నందుకు మేము ఆ పాయింట్ రేజ్ చేసిన. వాళ్ళు వచ్చి యాక్టివిటీలో పిల్లాన్ని కంట్రోల్లో పెట్టుకో చాతగానోడివి అన్నారు కాబట్టి మేము గొడవ ఆ పడ్డాం. మాటలు తీసుకోలేం కదా, ఎవరు మేమెళ్ళి వాళ్ళని ఒక మాట అని వాళ్ళతో మేము గొడవ పడలే కదా. అట్లా మేము ఎవరితో కూడా చేయలేదు. ఈవెన్ లాస్ట్కి వచ్చిన మహేష్ సాండ్రా వాళ్ళతో కూడా వాళ్ళు మా మీద ఒక మాట దొర్లినాకనే మేము మాట్లాడాల్సి వచ్చింది తప్ప మేము ఎక్కడ పోయి వాళ్ళని ఇచ్చేయలేదు కదా. సో అంజనా కోల్తో కూడా ఇనిషియల్ గా బాగానే ఉన్నారు, అక్క అక్క అని పిలిచి బాగానే ఉన్నారు. నాకు అదే పెద్ద ఆల్ ఆఫ్ సడన్ గా గొడవ స్టార్ట్ అయిపోయేది ఎట్లా అంటే మీ పర్సనల్ వాళ్ళ పర్సనల్ మేము మాట్లాడేదాకా ఎందుకు వచ్చింది ఆ సిచ్యువేషన్? బానుగా సంబంధం లేదు. నేను అంజలి అక్క సోనియా కూర్చున్నాం. సోనియా అంజలి అక్క అడిగింది మీ ఇద్దరు ఇట్లా ఎవరు రొమాంటిక్ అని సిద్ధు సోనియాని అడిగితే సిద్ధు సోనియాను సిద్ధు చాలా రొమాంటిక్, మా ఫస్ట్ ఇట్లా అయింది ఫస్ట్ మీట్ అని చెప్పింది. షీ ఆస్క్డ్ మీ ఏంటి అంటే నేను రొమాంటిక్ కాదు పాను రొమాంటిక్ అని చెప్పా. అక్క నువ్వేంటి? నేను కాదు అన్నే అదే ఉంటే ఇంతవరకు వచ్చేదా ఇద్దరు పిల్లలుగా ఏదో అని. అసలు అది నేను అక్కడే వదిలేసాం. అది తీసుకెళ్ళి జాను రొమాంటిక్ కాదంట బానువే రొమాంటిక్ అంట, మరి బాను కావాల్సినంటే బాను అడుక్కోవాలంట. ఇది నువ్వు సర్కిల్ ఆఫ్ లో చెప్పే మాటనా? ఇది మన ముగ్గురం లేడీస్ మాట్లాడుకున్నా అక్కడే మన ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతాయి, ట్రస్ట్ తోనే కదా. నువ్వు అడిగావు నేను చెప్పాను, నువ్వు అక్కడ వెళ్ళి చెప్పావు. అక్కడ కూడా నేను సమాధానం ఇవ్వలేదు, సైలెంట్ అయిపోయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ యాక్టివిటీస్ లో మళ్ళీ అదే చెప్పింది. నాకు అప్పుడు బాగా ట్రిగర్ అయింది. నువ్వు ఒక్కసారి చెప్పడమే తప్పు, ఇది ఎన్నిసార్లు చెప్పా నా ఫ్యామిలీ చూస్తారు, ఆడియన్స్ చూస్తారు, మా ఇద్దరు గురించి ఏమనుకుంటారు మా ఫ్యామిలీ అయినా. అప్పుడు నేను చెప్పా, మరి నువ్వు కూడా చెప్పావు కదా అప్పుడు. నేను అది నా క్యారెక్టర్ని బట్టి నేను ఇప్పటివరకు బయట చెప్పలేదు. ఎన్నిసార్లు ఇదే పాయింట్ మీద వేస్తావు. ఇది అక్కడ నేను అక్క గురించి చెప్పకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా అక్క అదే చెప్పేది. అక్కడ మాకు స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ కెమెరా ముందు ఒకలా నటరాజ్ మాస్టర్ ఏమో ఇలా మా ముందు ముద్దు పెట్టుకుంటున్నాడు కెమెరా ముందుకు రాగానే అన్నారు. ఈమెమో జాను బాను ఒక్క దగ్గర కనిపించట్లేదు అంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క కనిపిస్తుంది. అంటే వాళ్ళ దగ్గర పాయింట్లు లేవు. ఏమైంది అంటే అంజలి గారు ఏమో మాకు కెమెరా ముందు ఒకలా కెమెరా లేనప్పుడు ఒకలా ఉంటారు, మీరు కెమెరా కోసం యాక్ట్ చేస్తున్నారు అని మమ్మల్ని అంటది. అదే అంజలి గారు ఎలిమినేషన్ జోన్ లో ఉండి బయటికి రాగానే టీఆర్పీ కోసం కావాలని మమ్మల్ని పెట్టారు. మమ్మల్ని ఎలిమినేషన్ జోన్ లో పెడితేనే ఛానల్ వాళ్ళకి టీఆర్పీ వస్తాయి, అందుకే మమ్మల్ని అందులో పెట్టిరు అని అంటది. అట్లా అన్నందుకే మేము యాక్టివిటీలో మీరు కెమెరా ముందు ఇది చేసేది మేం కాదు అని గొడవ పడాల్సి వచ్చింది. అక్కడ నుంచి అది కొంచెం రప్చర్ అయ్యి కొంచెం పెద్దగా అయింది. అదే తప్ప మేము ఎవరితోటి కావాలని ఇష్యూ అదే ధనుష్. ఆ ఇష్యూ నుంచి తర్వాత నటరాజ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. ఒక్కొక్కరిని జాను ఇది జాను వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఆబ్వియస్లీ ఇక వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి వాళ్ళకు ఇప్పుడు శివ్ ప్రియాంక వాళ్ళు కూడా ఆల్ దీస్ కపుల్స్ ఆర్ క్లోజ్ బయట, మేము ఎవరికి తెలియదు. సో ఆ క్లోజ్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ ఒకరు ఇద్దరు కలిపి ఇంకొక ఇద్దరు ముగ్గురు చెప్పే వరకు దట్ బికేమ్ అ పాపులర్ ఒపీనియన్ ఇన్ ద హౌస్. అట్లా జానుని అందరూ చేతులు ఎత్తారు. నిజంగానే జానుకి బాను భయపడతాడు. నేను భయపడేది ఉంటే నేను చెప్పేది అదే, నేను ఒకవేళ నిజంగా భయపడేది ఉంటే జానుకి ఏమైనా చెప్పాలనేటివి నేను మ్యాన్షన్ లో చాలా క్లియర్ గా చెప్పిన కూడా, కొన్ని విషయాలు ఇట్లా కాదు నాన్న అట్లా కాదు నాన్న అని. సో భయపడేది అనే స్కోపే లేదు. ఒకవేళ భయపడేది ఉంటే జాను ఎవరితో అయితే మాట్లాడతలేదో బాను కూడా వాళ్ళతో మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోవాలి, సైలెంట్ ఉంటుండే కదా. మా ఆయన నాకు భయపెడితే నేను నటరాజ్ మాస్టర్ తో మాట్లాడతలేను, బాను కూడా మాట్లాడాడు కదా. బాను ఎందుకు రాసుకొని పూసుకొని మాట్లాడాడు? ఇప్పుడు అంజలకతో అంత గొడవ అయింది జానుకి. నేను వెళ్ళి అక్క అక్క అని మాట్లాడినా కదా, పవన్ అన్నతో కూడా అన్న అన్న అని మాట్లాడినా కదా, నీతో అక్కతో కూడా మంచిగానే మాట్లాడినా కదా. నిజంగా జాను ఒక భయపడేటోని ఉంటే వీళ్ళందరితో నేను మాట్లాడేటోని కాదు. ఎందుకు మాకు స్ప్లిట్ అండ్ స్టీల్ అప్పుడు కళ్యాణ్ స్టీల్ తీసుకున్నాడని జానుకు నచ్చలేదు, సరే ఏదో ఒకటి ఇది అయింది. దాని తర్వాత జానుకు కొంచెం డిస్టెన్స్ లో ఉండే కానీ కళ్యాణ్ గారితో నేను బాగానే మాట్లాడుతూ ఉండే. నిజంగా జానుకు భయపడదు ఉంటే ఇవన్నీ నేను ఎందుకు చేస్తా? సో భయం అనేది ఉండొద్దు రిలేషన్షిప్ లో. ఎవరు కూడా ఒకరికొకరికి భయపడొద్దు, ఇది ఉండదు. మేము అసలు ఒకరికొకరు భయపడడం అనేది ఉండదు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరి ఒపీనియన్ వాళ్ళది అనే ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. సో ఈ కళ్యాణ్ వాళ్ళతో ఏంటి ఇష్యూస్? ఆల్మోస్ట్ పెద్ద ఇష్యూస్ అయినాయి మీ ఇద్దరి మధ్య కూడా. బామ్మర్దులను తిరుక్కుంటూ ఇంకా మాట్లాడకూడదు, లైఫ్ లో ట్రస్ట్ చేయకూడదు అనే పాయింట్ కి వచ్చేసారు. కళ్యాణ్ వాళ్ళతో ఫస్ట్ బాను మ్యాన్షన్ లో క్లోజ్ అయిందే కళ్యాణ్ తో, నేను క్లోజ్ అయిందే వాసంతితో. మేము నలుగురం ఒక మంచి ఇట్లా ఫ్రెండ్స్ లాగా అయ్యాం, బావ బొమ్మర్దులు అట్లా అయ్యారు. అయిన తర్వాత ఒక గేమ్ లో స్టీల్ అండ్ స్ప్లిట్ వాళ్ళు స్టీల్ తీసుకున్నారు,
నాకు ఎందుకు అక్కడ హర్టింగ్ అనిపించింది అంటే అక్కడ అందరికంటే వాళ్ళిద్దరే నేను ఎక్కువ నమ్మడం అయి ఉండొచ్చు, ఏందో నా బ్రెయిన్ ఇట్లా ఉండిపోయి మనోళ్ళు అనే ఫీలింగ్ ఉండే. తీసుకున్నప్పుడు నాకు అరే బయట మోసపోతుంది, బయట కూడా బిజినెస్ ఇన్ని లాస్లో అయితే ఇంత అవుతావు, అరే లోపల కూడా వీళ్ళేంది సడన్ గా ఇట్లా చేసిరు అనే ఫీలింగ్ ఉంది. నేను అదే అన్నాను, వాడు నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా నేను బానుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే వాడికి ఏంటి బాను నాకంటే ఒక 2% 10% ఇంపార్టెంట్, వాళ్ళిద్దరు బాండ్ ఎక్కువ. సో నేను బానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే నా మొగుడు నేను ఒకటే మా ఎక్స్ప్లెయిన్ చేస్తే మా ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న దాంట్లో అక్కడ ఏదో చిన్నగా ఒక 1 వీక్ మాట్లాడుకోలేదు. ఆ 1 వీక్ కూడా బాను మాట్లాడాడు. దాని తర్వాత ఏమైపోయిందంటే బాను ఫస్ట్ వీక్ నుంచి చెప్తూనే ఉన్నారు, అరే నువ్వు నీ లెక్క ఉండురా, నువ్వు నీ లెక్క బిహేవ్ చేయి, ఇది బిగ్ బాస్ షో కాదు, ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, నువ్వు వాసంతితో ఎట్లున్నావా మ్యాటర్, తర్వాత వాళ్ళతో ఎట్లున్నావా మ్యాటర్, నువ్వు వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు, వాళ్ళు చెప్పింది వింటున్నావు, వాళ్ళు అది కాదు అని చెప్పి. అంటే నా ప్రాబ్లం ఏంది అంటే కళ్యాణ్ పాపం అందరితో మంచిగా ఉండేటోడు, బట్ అందరితో కూడా అందరితో వాళ్ళతో నీతో వాళ్ళతో అందరితో మంచిగా ఉండేటోడు. వీళ్ళేంది వీడితో మంచిగా ఉంటూ వీడిని వెనకాల మాట్లాడేటోళ్ళు కళ్యాణ్ గురించి. సోనియా వాళ్ళైనా ఎవరైనా వీటితో బాగానే ఉంటుండే, మళ్ళీ వెనకాల వీని గురించే మాట్లాడుతుండే. అరే బాబు, అరే నీకు ఏం అర్థమవుతుందా లేదా, వాళ్ళు నీతోటే ఉండి నిన్ను ఇది చేస్తున్నారా, అట్లా కాదు అని వాడికి చెప్పడానికి ట్రై చేసిన వాడు ఏంది అందరితో నైస్గా ఉంటే అందరితోటి ఇదైతే ఇది ఉండాలి అన్న ఒక ఏమంటారు ఒక సాఫ్ట్ నేచర్లో వెళ్ళేటోడు, అందరితో నవ్వుకున్నా ఇది వాడు నిజంగా వాడిని డైరెక్ట్ ఇది చేస్తున్నా తిడుతున్నా కానీ వాడు నవ్వుకుంటూ మాట్లాడేటోడు. నాకు అది ఎక్కడో నచ్చేది కదా, అరే నా దోస్త్ ఏంది ఇట్లున్నాడు, వీడు డైరెక్ట్ తిడుతుంటే వీడు ఏంది ఇట్లా చేస్తున్నాడు, వీడు రియాక్ట్ అవ్వాలి కదా అని చెప్పి రియాక్ట్ అవ్వడు, వాడు వెనకాల వచ్చి కొంచెం అంత రియాక్ట్ అవుతారు బాను ముందు. నేనేమంటా అంటే అరే నువ్వు వెళ్ళి డైరెక్ట్ చెప్పు వాళ్ళకి, నీకు ఇప్పుడు హర్ట్ అయింది నువ్వు వెళ్ళి డైరెక్ట్ చెప్పు, పక్కకు వచ్చి ఎందుకు చెప్తున్నావు మనతోటి మనం ఎందుకు డిస్కస్ చేయాలి, వెళ్ళి నువ్వు డైరెక్ట్ చెప్పరా అంటే వాడు కొంచెం వినలేదు. సో నాకు అది ఇంకా పైలప్ అయిపోయి దెన్ ఇంకా రెడ్ బ్యాగ్ ఇచ్చినాయి కదా ఒక వీక్ లో, అప్పుడు ఇంకా వాడికి చెప్తే పక్కకు వచ్చి చెప్తే ఇంటలేడు అని చెప్పేసి డైరెక్ట్ రెడ్ బ్యాగ్ ఇచ్చి నువ్వు నీలాగా ఉండు, నీ బయటకి తీసుకురా, నీదేందో నువ్వు చాలా అగ్రెసివ్, నువ్వు చాలా ఇది, బట్ నువ్వు సాఫ్ట్ గా ఎక్కడనో దాన్ని కప్పి పెట్టేస్తున్నావు, బయట ఏదో షో చూసి వచ్చి అదే నువ్వు ఇట్లు ఉంటేనే జనాలకు నచ్చుతారో లేకపోతే ఇట్లు ఉంటేనే సాఫ్ట్ గా వెళ్ళిపోవాలా, హర్ట్ చేయొద్దు అన్న ఇదిలో వెళ్ళిపోతున్నావు. వై డోంట్ యూ పుట్ యువర్ ఒపీనియన్ స్ట్రాంగ్ గా ఎందుకు పెడతలేవు నువ్వు? ఎందుకు అనిపిస్తుంది ఆ పాయింట్, బయట ఏదో షో చూసి ఒక స్ట్రాటజీ చేసుకుని వచ్చారు అని? అదే ఈ అందరితోటి కొంచెం మంచిగా నైస్ గా ఉండే ప్రయత్నం. రియాలిటీ షో ఇప్పుడు వసంత్ వెళ్ళిన రియాలిటీ షోలో మనిషి ఎట్లున్నారో ఇంపార్టెంట్ కదా. అందరు ఇప్పుడు నువ్వు రాగర్ నన్ను అన్నావు, నువ్వు ఎక్కువ అందరితో మింగిల్ అవ్వలేకపోతున్నావు అని, సేమ్ వాడు అది చూసి వచ్చి అందరితో బాగుండాలని ఫిక్స్ అయినాము. సో మేము అది చెప్పాం, ఇది వేరే షో రా బాబు. ఉద్దేశం అది ఉండే, నువ్వు అది వాసంతికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అందరితో మంచిగా ఉండాలనేది మాట చెప్పి నీకు, అందుకే నువ్వు అందరితో మంచిగా ఉంటున్నావు. అరే బాబు రియలైజ్ గా దే ఆర్ టాకింగ్ అబౌట్ బ్యాడ్ అబౌట్ యూ నీ వెనకాల, సో అది రియలైజ్ అయ్యి ఎవరితో ఎట్లుండాలో చూసుకో కొంచెము అనే ఇది చెప్పడానికి అది ట్రై చేసినాం. ఈ లేటర్ రియలైజ్ 8th week 9th week టైం కి ఈ రియలైజ్ చెప్పాడు మీ ముందు ఏదైతే చెప్పినామో అది కరెక్టే అని లాస్ట్ లో రియలైజ్ అయ్యిండు. అందుకే మేము మళ్ళీ లాస్ట్ 3 weeks మంచి బాండింగ్ ఏర్పడి లైక్ గుడ్ ఫ్రెండ్ టు మీ. 2nd week 4th week నాకు చెప్పిన కళ్యాణ్ అందరితో బాగుండాలి, అందరితో ఉంటేనే మనం ఎలిమినేషన్ ఉన్నప్పుడు సేవ్ చేస్తారు అని చెప్పిన కళ్యాణ్ లాస్ట్ 7th 8th week లో నేను నీ లెక్కనే ఉండాల్సిందే, నువ్వే కరెక్ట్, నీ లెక్కనే ఉన్నావు నువ్వు, నేను కూడా అట్లనే ఉంటా అయిపోతుండనేమో. బికాస్ షో కోసం మేము ఏదో నటించే కంటే మేము మాలాగా ఉంటే వీల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ కదా, దట్ ఈస్ వాట్ వి డిడ్. సో ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ కి వాళ్ళిద్దరు డిజర్వ్డ్, వసంతి అండ్ కళ్యాణ్. డిజర్వ్డ్ అంటే ఇప్పుడు ఓటింగ్ ని బట్టి వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము యాక్సెప్ట్ చేసాం. అంటే షో ఫార్మాట్ ఈస్ కంపాటబిలిటీ, ఇద్దరిలో ఎంత కంపాటబిలిటీ ఉంది, ఎలా ఉన్నారు, వీళ్ళ మూమెంట్స్ అంతా క్యాప్చర్ చేసి టైటిల్ ఇవ్వలేదు కానీ ఓట్స్ ప్రకారం ఇచ్చారు. జనాలు వాళ్ళలో ఏం చూసుంటారు, మీలో అది మిస్ అయింది ఏంటి అంటే కంపారిటివ్లీ వాళ్ళకి ఎక్కువ గొడవలేని పర్సనల్ గొడవలు, బయట ఇష్యూస్ కూడా వచ్చి మీరే చాలాసార్లు ఆపిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ వద్దు టెలివిజన్ ఇది చూస్తున్నారు చాలా మంది, కంట్రోల్ అవ్వండి అని మీరే చాలాసార్లు స్టాండ్ తీసుకుని నిలబడ్డారు. సో ఇవన్నీ కంపేర్ చేస్తే వాళ్ళు విన్నింగ్ కి డిజర్వ్డ్. మాతో కంపేర్ చేస్తే డిజర్వ్ కాదు, ఎందుకంటే వాళ్ళకంటే మా ఇద్దరి కంపాటబిలిటీ, మా ఇద్దరి కమ్యూనికేషన్, మా ఇద్దరి పేషెన్స్ అన్ని వాళ్ళకంటే మాకు చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి ఎక్కడో వాసంతి కొంచెం చాలా మెచ్యూర్ గానే బిహేవ్ చేస్తుంది, కళ్యాణ్ ఏంటంటే కొంచెం ఇన్మెచ్యూర్, బికాస్ వాళ్ళు పెరిగిన విధానం అయినా అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు, ఏదో వాడి సర్కిల్ అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ షర్ట్ నీకు బాగాలేదు అనుకో, నేను అనుకో ఈ షర్ట్ నీకు బాగాలేదు దాని షర్ట్ అనుకో, ఈ షర్ట్ బాగాలేదు కానీ నువ్వు వేసుకుంటే బాగానే ఉన్నట్టుంది మచ్చ, అది ఏదో రకంగా నీకు చెప్పడానికి చూస్తాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పలేడు.
సో వాసంతి చెప్పగలుగుతారే బాగా తీసేయ అని చెప్పి. సో అట్లాంటివి చాలా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను, అట్లాంటివి చాలా సిచ్యువేషన్స్ నేను అక్కడ చూసినప్పుడు నాకు అనిపించింది అంటే మాకంటే వీళ్ళు కొంచెం కంపాటబిలిటీ తక్కువ అన్న ఫీలింగ్ ఉండే. బట్ జనాలు ఆ కంపాటబిలిటీ దానికంటే దే వేరే ఫ్యాక్టర్స్ చూసిరేమో, సో అందుకే ఓట్ చేసారు. ఆబ్వియస్లీ ఆడియన్స్ ఓటింగ్ తోటి వచ్చింది కాబట్టి విన్నర్ ఏందనేది తెలుసుకోయింది. బట్ మమ్మల్ని అడిగితే యాజ్ ఎ కో కంటెస్టెంట్స్ ఆబ్వియస్లీ మేమే డిజర్వింగ్ అని చెప్తాం 200%. ఎందుకంటే మాకు గొడవలు జరగలేదు. మా థాట్ ప్రాసెస్, మా వ్యూ పాయింట్ అట్లనే ఉండే. మాకు అసలు గొడవలు జరగలేదు, మేము అంత కష్టపడి వచ్చాము, నాన్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అంతవరకు రావడం, అండ్ ఎవరికి తెలియదు వీఆర్ నాట్ సో ఫేమస్, వీ డింట్ హ్యావ్ ఫ్యాన్ బేస్, ఇదంతా కూడా ఉంది. బట్ ఈవెన్ దాన్ని అంత బాగా పర్ఫామ్ చేసి వచ్చినందుకు వీ థాట్ వీ వుడ్ డెఫినెట్లీ విన్. ఆల్ దీస్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఆడియన్స్ ఓటింగ్ అనేది బాగా ప్లస్ అయింది, వాళ్ళు గెలిచారు. బట్ డిజర్వింగా కాదా అనేది మనం చెప్పలేం. బట్ అదే కో కంటెస్టెంట్స్ మేమే డిజర్వింగ్ అని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మేమే డిజర్వింగ్ అని మా పాయింట్. ఇక్కడ ఉన్న అందరు కపుల్ కంటే మేమే డిజర్వింగ్ అనిపిస్తుంది నాకు. ద ఓన్లీ పాయింట్ వేర్ మేము ఓడిపోవడానికి కారణము ఏంటి, ఓడిపోవడం అంటే ఫస్ట్ విన్నర్ టైటిల్ రాకపోవడానికి కారణం ఏంటంటే వీ డింట్ హ్యావ్ ఫ్యాన్ బేస్, ముందు నుంచి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాన్ బేస్. కానీ అదే నాకు ఫస్ట్ నుంచి క్వశ్చన్ ఏంటంటే వెళ్ళంగానే షాక్, నాకు కూడా తెలియదు, చెప్పలేదు కదా నువ్వు కూడా. వెళ్ళంగానే ఈ ఉన్న మిగతా కపుల్స్ అందరూ సీరియల్ బ్యాక్గ్రౌండ్, కొంతమంది తెలుసు, కొంతమంది డ్యాన్స్ కానీ, కొంతమంది యూట్యూబ్లో కానీ కనిపించి బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్ ఒకవేళ ఇది కనుక ఫస్ట్ వీక్ నుంచి ఓటింగ్ పెట్టుంటే అసలు మీ పరిస్థితి ఏంటి? ఇవేం ఆలోచించడానికి మీకు కూడా తెలియదు షో ఫార్మాట్ ఎలా ఉంటుంది ఏంటి అని. అలా దూకేద్దాము అని ఎందుకు అనిపించింది? రాక వచ్చిన ఆపర్చునిటీ వెళ్ళిపోయావా, లేకపోతే సరే ఏదైనా చూసుకుందాంలే అనే పాయింట్? అంటే రాక వచ్చిన ఆపర్చునిటీ ఏదో కూడా 1% అది కూడా మంచి ఆపర్చునిటీ నా వరకు వచ్చి నన్ను అడుగుతున్నారని ఉండే. సెకండ్ బాను నన్ను అన్నప్పుడు ఇంకా నేను ఏమంటారు స్ట్రాంగ్ గా ఉండే, కాన్ఫిడెంట్ గా ఉండే. బాను వస్తున్నాడు, బాను నాది బాగుంటది కాంబినేషన్, మేము మా ఇద్దరి మధ్య కంపాటబిలిటీ బాగుంటే షో కూడా కావాల్సింది అదే కదా అన్నట్టుండే. అట్లా అంటే నువ్వు అన్నట్టుగా ఫస్ట్ వీక్ నుంచి ఓట్స్ పెట్టుంటే మరి ఏమయ్యేదో నాకు నిజంగా తెలియదు. అంటే అంత ఆలోచించలేదు మేము, అసలు షో ఫార్మాట్ కూడా తెలియదు కదా మాకు. మేము అడిగి వెళ్ళే వరకు అసలు ఓటింగ్ ఉంటుంది, ఓటింగ్ ఉండదు, టెలికాస్ట్ ఇదంతా మాకు తెలియదు. అడిగి పోయినాక ఒక 1-2 వీక్స్ తర్వాత మాకు షో ఫార్మాట్ అర్థమైంది, దట్ బాండ్ రేట్స్ ఆర్ ఇంపార్టెంట్. అప్పటి నుంచి మేము ఛాలెంజెస్ గట్టిగా ఆడి సర్వైవ్ అవ్వడం స్టార్ట్ చేసినాం. బట్ అన్నట్టు ముందు నుంచే కానీ ఓటింగ్ ఉండింటే ఐ డోంట్ నో. సరే నువ్వు చెప్పు, మేము సడన్ గా వెళ్ళాము ఫస్ట్ వీక్ లో, నువ్వు ఓట్ చేస్తావా లేదా? ఒక గేమర్ గా ఆలోచిస్తే నటరాజ్ మాస్ని టార్గెట్ చేస్తే ఉండొచ్చు యాజ్ పర్ ఓటింగ్ అయితే. అట్లా పెద్ద తలకాయలని కొంచెం టార్గెట్ చేస్తే ఉండొచ్చు ఓటింగ్ ఫార్మాట్. అది కాదు టార్గెట్ అనేసి మా మైండ్ లోనే లేదు, అదే చెప్తున్నాం కదా. మేము ఏం బ్యాగేజ్ బేసిక్ గా షో ఫార్మాట్ మీ ఎవరికి ఐడియా లేదు కాబట్టి ఏ ప్లాన్ లేకుండా ఊరికి వెళ్ళిపోయారు అంతే. మేము అసలు ఆ ఛాలెంజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఇట్లా తినిపించుకోవడాలు, ఎత్తుకోవడాలు, ఇట్లా ఎక్కువసేపు హగ్ చేసుకోవడాలు, ఇట్లా ఒకరు లవ్ స్టోరీ ఒకరు కరెక్ట్ గా చెప్తారా లేదా, ఫస్ట్ కిస్ డేట్, ఫస్ట్ ప్రపోజల్ డేట్, ఇట్లాంటివి అడుగుతారా పోయినాక ఆ గేమ్ చూసినా ఇంకా పిచ్చి లేచిపోయింది అమ్మా. అంత టిపికల్ ఛాలెంజెస్ పెట్టినప్పుడు ఆబ్వియస్లీ సర్వైవల్ ఎట్లా అనేది ఆలోచించి స్ట్రాటజీస్ డిస్కస్ చేస్తాం కదా. సో హౌస్ మొత్తంలో ఎవరు మీకు కెమెరాస్ కోసం, కెమెరా అటెన్షన్ కోసం ఆర్ కెమెరాస్ ముందు నటించారనిపించింది ఈ 70 days లో? సిద్ధు సోనియా కెమెరాస్ కోసం నటించారనిపించిందా? అనిపించింది ఎక్కడో నాకు అనిపించింది. వచ్చాక నేను అన్ని ఎపిసోడ్స్ చూసినప్పుడు వీళ్ళు కెమెరా కోసం ఇంత క్యూట్ గా బిహేవ్ చేస్తున్నారా, ఓవర్ గా కెమెరా స్పేస్ తీసుకోవడానికి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం, అండ్ ప్రతి ఒక్కరి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరి గురించి, వీళ్ళ గురించి చేసుకోలేదు అనేది లేదే లేదు. ప్రతి ఈ గేమ్ లో ఆడాలి, వాళ్ళ గురించి వచ్చి మాట్లాడుకోవాలి, ఇది చేయాలి, వాళ్ళ గురించి వచ్చి మాట్లాడుకోవాలి, మళ్ళీ మీ గురించి. అదే ఎక్కడో కెమెరాస్ కోసం ఇది మాట్లాడితే కెమెరాస్ ఎక్కువ ఫోకస్ చేస్తాయి. సోనియాతోనే మంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్టుంది కదా? సోనియాతోనే మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా? అక్కడ బాగా మాట్లాడుకున్న వచ్చాక ఎపిసోడ్స్ అన్ని చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఎక్కువ జాను ఫ్రెండ్షిప్ చేసింది సోనియా అండ్ వాసంతి. బయటకు వచ్చాక అలాగే ఉన్నారు, లేకపోతే షో వరకే బయటే నడుస్తున్నారు? అంటే అదే చెప్పినా కదా, వచ్చినాక ఎపిసోడ్స్ చూసుకుంటే అర్థమైంది ఏంది అని అంటే, ఏది మాట్లాడితే కెమెరాలో పడతాం, ఏది మాట్లాడితే టెలికాస్ట్ లో పడతాం, ఏది మాట్లాడితే స్క్రీన్ స్పేస్ వస్తుంది, ఏది మాట్లాడితే ఫుటేజ్ వస్తుంది అనేది కంప్లీట్ గా అవపోసిన పట్టుకొని వచ్చిర్రు అనే ఒక ఫీలింగ్ బయటకు వచ్చినాక అర్థమైంది. బికాస్ ప్రతి కపుల్ గురించి ఇద్దరు సపరేట్గా వెళ్ళి కూర్చోవడం,
ఓన్లీ థింగ్ దే డూ ఇస్ అనాలిసిస్. వీళ్ళేంటి వాళ్ళేంటి వీళ్ళ బాండింగ్ ఏంటి, అసలు వీళ్ళిద్దరు కరెక్టేనా, వీళ్ళిద్దరు నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్, నిజంగా వీళ్ళ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉందా లేదా అంటే దీస్ థింగ్స్ ఎక్కువ నడిచినాయి కాబట్టి ఐ థింక్ వాళ్ళు ఆ కెమెరా సెన్స్ తోనే ఎక్కువ ఉన్నారు అనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో అది అవన్నీ చూసినాక ఇంకా బయట పెద్దగా మళ్ళీ ఇదవ్వాలి అన్నంత ఒక ఇది రాలేదు. లోపల ఉన్నంత వరకు ఆబ్వియస్లీ వీ హ్యాడ్ దట్ టిల్ ద లాస్ట్ వీక్. బట్ ఇంకా దాని తర్వాత బయటకు వచ్చి చూసి అదంతా చేసినాక సంభవం ఇది కాలేదు. ఇప్పుడైతే నేను చెప్పినట్టు కళ్యాణ్ నూక వీళ్ళతో అయితే వీఆర్ ఇన్ గుడ్. కానీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మొత్తంలో అందరికీ తెలుసు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అంటే బాను. అంటే ఇప్పుడు జాను నాకు 5 years నుంచి ఫ్రెండ్ కాబట్టి నాకు తెలుసు అది ఎలా ఉంటుంది ఏంటి అని. వెళ్ళినప్పుడు నేను అనుకున్నది సరే మనం కలిసినప్పుడు కూడా రిజర్వ్డ్గా నీ పన్ను చూసుకుంటూ వెళ్ళిపోతావు, జస్ట్ హాయ్ బై చెప్పేసి వెళ్ళిపోతావు కదా, ఉండగలుగుతాడా ఈయన, ఈ డామినేషన్ ఎక్కువ అయిపోద్దేమో అనుకునే టైం నుంచి లైక్ ఓకే పాయింట్స్ పెట్టడము, గొడవైనప్పుడు ఫైట్ చేయడము, యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, గేమ్స్ ఆడటం అంతవరకు ఓకే. కానీ ఒక యాక్టర్గా ఒక పని మనిషి క్యారెక్టర్ చేయాలన్నప్పుడు దానికి ఒక బాడీ మాడ్యులేషన్, దానికి ఒక పేరు, దానికి ఒక స్లాంగ్, ఇవంతా యాడ్ చేసి అసలు అంతా ఓపెన్ అప్ అయిపోవడానికి రీజన్ ఏంటి? ఏమో అండర్ డాగ్ పర్ఫామ్ చేస్తే ఒక్కొక్కసారి ఎక్సెప్షనల్ ఇది వస్తుంది కదా, అట్లనే వచ్చిందేమో అని నా ఫీలింగ్. బట్ అంటే నేనేమనుకుంటానంటే అంత పెద్ద ఒక ఆపర్చునిటీ, అంత పెద్ద స్పేస్ దొరికింది, మనం అక్కడ ఉంటున్నాం, మన వర్క్ ఏంది అదే. సో ఆ వర్క్ మనకి ఏదైతుందో ఆ వర్క్ 100% చేయాలి అనేదే నేను నా ఇదిలో ఉండే. సో ఆబ్వియస్లీ ఒక పని మనిషి క్యారెక్టర్ అనేది మేము ఆబ్వియస్లీ సేవకులు కావాలి అని చూస్ చేసుకున్న ఇది కదా. సో అంత చూస్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ టు షో అవర్ మార్క్ ఏదో విధంగా. సో ఇంకా మైండ్లో ఉండే ఒక పనోడు ఎట్లుంటాడు, నిజంగా పనోడు అయితే ఎట్లుంటాడు, ఎవరి రిఫరెన్స్ అది క్యారెక్టర్ ఏదో పాత సినిమా ఉంటారేమో ఒకటి వేసుకొని అన్న ఇది తోటి. బట్ నా ఇంప్రూవైజేషన్ లోనే నిజంగా పనోడు కొంచెం ఒక డిఫరెంట్ గా ఏదో ఒక వాడికి ఏంది ఏదో ఒక ఇనెబిలిటీ ఉండి కొంచెం వాడు ఒక అమాయకుడుగా బొట్టు పెట్టుకొని పాపిడ దూవి వాడు అదొక టిపికల్ క్యారెక్టర్ లా చూపించాలనిపించింది. ఒక కండువ వేసుకొని ఎప్పుడు వాడు దాన్ని పెట్టుకొని ఓ డిఫరెంట్ గా నాన్ సింక్ బట్టలు వేసుకొని, పైన దానికి కింద దానికి సంబంధం లేని, టాప్ కి బాటమ్ కి సంబంధం లేని బట్టలు వేసుకొని అట్లా ఉంటే బాగా ఇదవుతుందేమో అన్న ఒక థాట్ అప్పుడప్పుడు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ లోనే తయారయ్యి బయటకు వచ్చేసి. తెలిసి ఎంత పెళ్లికి ముందు ఇలా ఒక యాక్టర్ ఉన్నారు లోపల అని తెలియదా? నీకు కూడా షాక్? నాకు కూడా షాక్. అంటే తను ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, ఏ క్యారెక్టర్ వచ్చినా చెయ్యాలి, ఇంకా బెటర్ గా చేయి, ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయి. ఇంటర్వ్యూ చూసాము, ఆయన సపోర్ట్ చూసాము, మీ గొడవ చూసాము. ఇట్ ఆల్ కేమ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ జాను చూసిన 15 years నుంచి తను ఇండస్ట్రీలో ఉండి తను ఇంకా డ్యూ రికగ్నిషన్ రాలేదు కదా. సో ఎక్కడో ఒక దగ్గర మనకు వచ్చిన ఒక చిన్న అవకాశాన్ని అయినా మనం ఉపయోగించుకోవాలి, యాజ్ అ కపుల్ గా మనం ఎక్కడో ఒక దగ్గర ముందుకు వెళ్ళాలి అనేది ఒక మైండ్ లో ఉంది. సో తనకు ఆ టైంలో తనకు కొంచెం మైండ్ ఏదో ఆఫ్ అయి తన మూడ్ లో లేకున్నా అట్లీస్ట్ నేను ఏదో ఒకటి చేసి తనను బయటికి తీసుకొస్తే యాజ్ ఎ కపుల్ గా మనం ముందుకు వెళ్తాం కదా. ఎవరో ఒకరు తగ్గినప్పుడు ఒకరు నేను ఇదైనప్పుడు తను, అట్లా ఎవరో ఒకరు ఇద్దరిట్లో చేస్తేనే ముందుకు వెళ్తాం కదా అన్న ఒక థాట్ తోని అంత పెద్ద ప్లాట్ఫామ్ లో ఒక స్క్రీన్ స్పేస్ ని యూజ్ చేసుకోవాలి మనకు వచ్చిన ఆపర్చునిటీ అన్న ఇదితోనే చేసిన. తనను కూడా చేయమన్నా, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు అప్పుడు కొంచెం బాగాలేకుండా కూడా ఫీవర్గా ఉండే బాగా. సో తను ఏంటంటే కొంచెం నా మీద ఎక్కువ దృష్టి పెట్టేసి తనకి ఎప్పుడు ఏంటంటే నేను ఇది అన్న ఇదిలో ఉంటది. షోలో కూడా అట్లనే ఉంది. సో అది కాకుండా తనకి బాగా కవర్ చేసావు, చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అక్కడ, నీకోసం అని చెప్తున్నాను. అక్కడ కూడా అదే చెప్పా, సర్కిల్ ఆఫ్ లవ్ బానికి అసలు బాగాలేదు. ఫస్ట్ థింగ్ సర్కిల్ ఆఫ్ లవ్ లో కదా, మేము ఇన్స్టెంట్ చూసాం కదా డైరెక్ట్. ఆయనేమో చెయ్యి నీకు ఇది యూజ్ అవుతుంది, నీకు హెల్ప్ అవుతుంది అంటే లేదు, షోలో అట్లా అలా కనిపించమంటావా నన్నని, నీ ఫైట్ అదంతా. అంటే ఏమో ఇంకా అదే అమ్మాయిల సీక్రెట్స్ అన్ని చెప్తాను. ఒక అమ్మాయి అదే నాన్ యాక్టర్ ఏమో అంత కష్టపడితే యాక్టర్ అయ్యి ఉండి నువ్వు ఎందుకు కష్టపడలేదు? యాక్టర్ నుంచి వచ్చాను కాబట్టి నేను స్క్రీన్ మీద ఎట్లా కనిపిస్తాను, ఎట్లా కనిపించను అనే ఒక ఫీలింగ్ నాకు లేకుండే కాబట్టి అది చేసేసిన. బట్ షీ బీయింగ్ అన్ యాక్టర్ షీ విల్ హ్యావ్ సమ్
ఇది చేస్తాను నేను అనే ఒక ఇది ఉంటది కదా తనకు. ఆబ్వియస్లీ తనని మసిపూసుకోమంటే ఈవెన్ వేరే వాళ్ళు చేసిన సేవకులు కూడా ఎవరు మసిపూసుకోలేదు. నేను తనని లిటరల్లీ ఏంది కాటిక పూసేసుకో చంపల పూసుకో అంటే ఇట్లా చేసేసుకో ఆ రకంగా నేను అడిగిన. బట్ నాకు అక్కడ తెలీదు. బట్ వీళ్ళు ఒకలాగా కనిపించా యాజ్ అన్ యాక్టర్స్ కొంతమంది నేను ఇది చేయాలనుకుంటా అని అనుకుంటారు కదా. నాన్ యాక్టర్ గా నేను ఏంది ఎట్లా కనిపిస్తా స్క్రీన్ లో అనేది కూడా నేను ఊహించుకోలేదు. ఎంత గలీజ్ గా కనిపిస్తా ఎంత మంచిగా కనిపిస్తా అనేది కూడా ఊహించుకోలేదు. నేను చేసిన. బట్ వీళ్ళకి కొంచెం రిజర్వేషన్స్ ఆబ్వియస్లీ ఉంటాయి. వేరే వాళ్ళు సేవకులుగా చేసినప్పుడు ఇప్పుడు నీతో నటరాజ్ చేశారు సేవకులుగా, సంధ్యా బ్రిట్టో చేశారు, ఇంకొకరు చేశారు లాస్ట్ లో ఎవరు ఆమె అభిమానిక, వాళ్ళు ఎవరు కూడా మసు పూసుకోలేదు కదా. నేను టూ మచ్ ఎక్కువ అడిగేసిన. సో తను అందుకే కాదన్నది అంతే తప్ప సేవకురాలుగా తను చెయ్యాలి అన్న టాస్క్లన్నీ చేసింది. పనంతా తను చేసింది. మార్కులు నేను యాక్టింగ్ వల్ల మంచి సపోర్టివ్ హస్బెండ్ బాగా కవర్ చేసుకుని వస్తున్నాడు. కవర్ ఏం కాదు అదే. సో జాను 15 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. లైక్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎలా అనిపించింది అంటే చూస్తూ వచ్చాం అంటే 15 years ఆఫ్ స్ట్రగుల్, టీవీ షోస్ యాంకరింగ్ చేసుకుంటూ, బయట ఈవెంట్స్ చేసుకుంటూ, ఈ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ, మధ్య మధ్యలో అఖండ లాంటి కొంచెం పెద్ద సినిమాలు చేసుకుంటూ, కింద పడుతూ మీద పడుతూ సక్సెస్ చూస్తున్నావు, ఫెయిల్యూర్ చూస్తున్నావు, కానీ ప్రాపర్గా ఆ రీచ్ అనేది రాలేదు. సో ఎలా నడిచింది 15 years ఆఫ్టర్ ఈ షో తర్వాత బయట ఎలా గుర్తుపడుతున్నారు, ఎలా ఉంది రెస్పాన్స్ అంతా? 15 years లైక్ ఒక ఆపర్చునిటీ రావాలి ఎదగాలి అని వెయిట్ చేశాం కదా. ఆ 15 years చాలా కష్టంగా ఉండేది, చాలా కష్టం. లైక్ ఇప్పుడు మీరు అఖండ చూసారు, జాను కనిపించింది, జాను పెద్ద సెలబ్రేట్ అయిపోయింది అని మీరు అనుకుంటారు. స్కంద చేసా, ఇంకొకరు చూసారు అంటే మీకు ఇది మాత్రమే కనిపిస్తుంది. దాని తర్వాత నాకు అసలు ఆపర్చునిటీస్ రాలేదు. నేను ఎంత బాగా యాక్ట్ చేసినా, ఎంత బాగా యాంకరింగ్ చేసినా, మేబీ లక్ కూడా ఉండాలి. బాగా నా లైఫ్లోకి వచ్చినాక అర్థమైంది ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత లక్ కూడా ఉండాలి అని అర్థమైంది. సో ఈ 15 లక్ ఉందనా బాగా నన్ను అట్లా చెప్తుండే, లక్ ఉంటే వస్తుంది, మన నీ వరకు వచ్చేది ఉంటే నీకు వస్తుంది, కానీ ఆ లక్ వచ్చేంత వరకు నీ హార్డ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది ఆపకూడదు, ఎక్కడ గివ్ అప్ ఇవ్వకూడదు అని ఉండే. ఈ 15 years నాకు చాలా కష్టంగానే గడిచింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50% బెటర్ అయ్యాను ఇండస్ట్రీలో. ఇంకొక 50% కూడా బ్యాలెన్స్ ఉంది, దానికోసం కూడా ముందుకు వెళ్ళాలి అని ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా ఇండస్ట్రీలో నాకు అసలు మా ఫ్యామిలీ కానీ ఎవరు లేరు. నేను ఫస్ట్ పర్సన్ ఇండస్ట్రీకి వచ్చా. మాకు అసలు ఇండస్ట్రీకి సంబంధమే లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఓన్లీ మా అమ్మమ్మ నేను ఏదో సాధిస్తానని చెప్పి ఆమె ముందు నుంచి ఒక నమ్మకం ఉండి సరే వెళ్ళని ట్రై చేయని అని ఉండే. సో ఇప్పుడు నేను ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ చూసుకుంటే నాకు ఫాదర్ లేరు, నేను మమ్మీ నేనే చిన్నప్పటి నుంచి. తండ్రి లేని ఆడపిల్లని సొసైటీ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇదేం చేయలేదు, దీన్ని పెళ్లి చేసి పంపించేద్దాం, 16 ఏళ్ళకే పెళ్లి చేసేద్దాం, వీళ్ళ డాడీ లేరు, వీళ్ళ మమ్మీ ఉంది, బ్యాడ్ నేమ్ వస్తుంది బయట, నలుగురు పోరలు చెడాయిస్తారు, ఇట్లా ఉంటది కదా. ఇదన్నీ చూస్తూ చూస్తూ పెరిగా కదా. నాకు ఇంకా ఏదో ఒక సాధించాలనే ఉన్నాయి 15 ఏళ్ళ నుంచి. ఎక్కడ వేరే థాట్స్ వేరే సైడ్ ఏదో పోలేదు, ఏదో చేయాలి అంతెందుకు. నిన్న రాత్రి కూడా కూర్చొని ఇది కాదు మా ఇంకా ఏదో సాధించాలి అని చెప్పి మాట్లాడుతుంది. నిన్న రాత్రి స్టిల్ ఇంకేదో చేయాలి అని. ఈ 15 years లో నేను ఇంకా తక్కువే చేశాను అనే బాధలోనే ఉన్నాను. ఇంకా బాగా చెయ్యాలి. ఇంకా తెలీదు ఎవరికి ఎప్పుడు ఎట్లా లక్ వస్తుందో తెలీదు. ఈవెన్ ఎగ్జాంపుల్ శ్రవంతి ఆఫ్టర్ తను కూడా 15 years తర్వాత మొన్న సక్సెస్ చూసి ఇప్పుడు వెనక తిరిగి చూసుకోకుండా వెళ్ళిపోతుంది. 15 years ఉన్న వాళ్ళకి ఏమైతుంది తెలుసా, ఏ స్టేజ్ లో ఉంటుంది తెలుసా. ఇప్పుడు ఒక ఆడిషన్కి వెళ్ళేసి వచ్చిన, సెలెక్ట్ అవ్వలేదని ఏం అమ్మాయి కదా నేను ఓనే ఆడిషన్కి, నేను ఇంకా నాకొద్దు నేను ఇంకా చెయ్యను, ఇంకెన్ని రోజులు పరీక్ష, ఇంకెన్ని రోజులు పరిగెత్తాలి, 15 ఏళ్ళ నుంచి ఇంకా ఎందుకు ఆపర్చునిటీ రావట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే కాలేజ్ ఇంకా ఆడిషన్ ఉంది అంటే రెడీ అయిపోతాం, ఎక్కడో ఒక హోప్. కానీ ఇండస్ట్రీలో లైక్ నువ్వు చూసినంత వరకు సర్కిల్ ఇంపార్టెంటా టాలెంట్ ఇంపార్టెంటా? సర్కిల్ ఉంటే ఆపర్చునిటీస్ వస్తాయా? నేను ఇప్పటి వరకు ఆ సర్కిల్ మెయింటైన్ చేయలేదు, ఓన్లీ టాలెంట్ మీదనే వెళ్తున్నాను. ఈ 15 ఏళ్లలో నాకు అసలు సర్కిల్ లేదు. నా సర్కిల్ అంతా నార్మల్ సర్కిలే. వాళ్ళని ఆపర్చునిటీ అడిగితే ఇచ్చే సర్కిల్, పెద్దగా సర్కిల్ ఏం లేదు. నేను అడిగాను కూడా. ఫస్ట్ థింగ్ నేను టాలెంట్ మీదనే 15 ఏళ్ళ నుంచి ఉన్నా. ఈ 15 ఏళ్ళకి ఇప్పుడు నాకు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ రావడం, నేను వెళ్ళడం, మేబీ నేను టాలెంట్ ని నమ్ముకుంటా సర్కిల్ కంటే. ఇప్పుడు నువ్వు ఉన్నావు,
నువ్వు సినిమా డైరెక్ట్ చేస్తున్నావు, నిన్ను వచ్చారు నా సినిమాలో పెట్టుకోరా అని అడుగుతా, నా సర్కిల్ కావాలి, నువ్వు పెట్టుకుంటావు, నాకు అది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. నువ్వు జాను కావాలి ఈ క్యారెక్టర్కి అని నా యాక్టింగ్ చూసి పిలుస్తావు కదా, అప్పుడు నాకు అది ఆ ఫీల్ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు చెప్పు, సర్కిల్ వల్ల వెళ్తే నువ్వు సాటిస్ఫై అవుతావా? నీకు మాకు ధనుషే కావాలి ఇంటర్వ్యూకి యాంకరింగ్ చేయాలి అంటే పిలిస్తే నువ్వు హ్యాపీ అవుతావా? పిలిస్తేనే హ్యాపీ. సో ఇప్పుడు ఏంటి మరి నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కొన్ని రోజుల్లో, ఇద్దరు ఎవరు వెళ్తున్నారు? జాను వెళ్తుంది. తెలీదు, వస్తే టచ్ వద్దు అవ్వాలి, ఇక్కడ ఉడ్డు కూడా లేదు, వడ్లేదు ఐరన్. వస్తే చూద్దాం. ఇంట్రెస్ట్ ఉంది అయితే. ఏమనుకుంటున్నావు? నెగిటివ్ అవుతావు అనుకున్నావు, పాజిటివ్ అవుతావు? ఇందాక నేను రాగానే చెప్పాడండి, జాను నువ్వు ఇదే బిహేవియర్ బిగ్ బాస్ లో ఉంటే చాలా నెగిటివ్ అయిపోతావు జాను అన్నాడు. ఇప్పుడు నేను పోయి యాక్టింగ్ చేసి కూడా దొరికిపోతాయి కదా. ఇప్పుడు నేను పోయినా నిజంగానే. అంటే కొంతమందికి ఏంటంటే ముఖం చూడగానే చాలా అమాయకురాలు అనిపిస్తారు, కానీ చేసే పనులు వేరు. జాను ఫేస్ ఏంటంటే కొంచెం నెగిటివ్ షేడ్ ఉంటుంది, ఆ కళ్ళు అదంతా నెగిటివ్ షేడ్ ఉంటుంది ఫేస్ లో. నెగిటివ్ చేసి సీరియల్ జనాలు నన్ను నెగిటివ్ అనుకోని, మ్యాన్షన్ లో నన్ను నెగిటివ్ అనుకోని, మా ఆయనకు ఒక్కదానికే నేను పాజిటివ్ గా కనిపిస్తున్నాను. మంచిది బట్ ఇక కైండ్ పర్సన్ ఉండడు తెలుసా, ఊకేనే ఏడుస్తా, అంటే ఏడుస్తా. అది బేసిక్ గా ఏమవుతుందంటే నువ్వు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయవు కదా. ఇప్పుడు గొడవ అయితే పక్కన కూర్చుంటే ఎవరికి అర్థం అవుద్ది, వచ్చి మాట్లాడి ఎక్స్ప్రెస్ చేస్తే అర్థం అవుతుంది. నువ్వు కోపంగా తిట్టినా. ఇప్పుడు నీతో ఒక అన్ని మాటలు అన్నాను, బొచ్చడు మాటలు అన్నది, అవన్నిటికీ నేను సమాధానం చెప్పిన అనుకో గలీజ్గా అయితే పెంట. ఆమెకు నాకు అసలు డిఫరెన్సే ఉండదు, అందుకే సైలెంట్ అయిపోయాను. నెగిటివ్ అవుతాము అని చెప్పి తన క్యారెక్టర్ తను మార్చుకోలేదు కదా. సో నెగిటివ్ ఆర్ పాజిటివ్, నెక్స్ట్ ఏ షోకి వెళ్ళినా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సంబంధం లేదు. బట్ షీ విల్ బి లైక్ దట్. తనకు నిజంగా కౌంటర్ ఇవ్వాలి అనిపిస్తే ఇస్తది, ఎప్పుడు హర్ట్ కానంత వరకు. బట్ తను గట్టిగా హర్ట్ అయ్యే అన్ని మాటలు అవతలలో అనకూడని మాటలు అంటే మాత్రం షీల్ ఆల్వేస్. అంటే నువ్వు ఎక్కువ మాట్లాడేసినావు అనుకున్నాను, ఎక్కువ మాట్లాడు, నీకు అసలు మెచ్యూరిటీయే లేదు, వీడు అసలు డిజర్వే కాదు, వీడికి ఆన్సర్ చెప్పనీకి. నేనేంద్ర వీడికి ఆన్సర్ చెప్పేది, వీడి సగం మాట్లాడతలేడు అనుకుంటా. నువ్వు ఫస్ట్ ఒక 2-3 మాటలు అన్నావు అనుకుని దానికి సమాధానం చెప్తా, అది ఇట్లా కాదురా, నువ్వు నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు, నువ్వు ఇంతేనే అని అంటే పోరా పో అంట. ఇంకేమన్నా ఈ చునులు గునులు ఏంటి, దానికి అర్థం ఏంటి? చునులు గున్నులు అంటారు, చునులు గునులు, అదే చిన్నులు గున్నులు. మేము ఇద్దరం చిన్ను అని పిలుచుకుంటాం. మాకు బాబు పుడితే గున్నులు అవుతారు కదా, సో అట్లా చిన్నులు గున్నులు అని. ఒక ఈ జేజమ్మ అని చెప్పినా కదా, జేజమ్మ మనం శ్రీముఖి జేజమ్మ. ఓకే, ఆవిడ్ని జేజమ్మ అని పిలవాలి ఎందుకు అనిపించింది నాకు అట్లా. చిన్నప్పటి నుంచి ఆవిడ చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారా? మనం ఆబ్వియస్లీ తను ఎప్పుడు 15 years 17 years నుంచి ఉందా. అవును. సో అప్పటి నుంచి ఆమె అప్పుడు రాములమ్మ అని బాగా ఫేమస్ పటాష్ షో నుంచి శ్రీముఖి. సో అది చూసి మన తెలంగాణలో జేజమ్మ అంటారు, రాములమ్మ జేజమ్మ. ఈ దాంతో జేజమ్మ అంటే బాగోదు కదా అంత పెద్ద షోలో. సో జేజే అని షార్ట్ గా పిలుచుకుంటాం. బాను ఒక్కడే జేజే అంటాడు. అవును. సో అనిల్ రావుపూడి గారి గురించి వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? ఏమనిపించింది ఆయనతో వీకెండ్ కలవడం, ఆయనతో డిస్కషన్స్, ఆయనతో ముచ్చట్లు, ఆయన యాక్టింగ్ గురించి పొగట్టం, ఇదంతా ఉన్న మ్యాన్షన్ లో ఉన్న అన్ని గొడవలు, అంత నెగటివిటీ, అంత ప్రెషర్, ఇదంతా మధ్యలో సర్కిల్ ఆఫ్ లో వస్తే అబ్బా అనిల్ సార్ వస్తున్నారా, ఒక పాజిటివ్ పర్సన్, రాధమ్మ వస్తున్నారా, లయ గారు వస్తున్నారు అనే ఒక హ్యాపీనెస్ ఉంటుండే. ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్తుండే, నెగిటివ్ అయితే నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్. మాకు ఆ మొత్తం జర్నీలో, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మొత్తం జర్నీలో మమ్మల్ని అంతమంది టార్గెట్ చేసి ప్రతి ఒక్కరు మమ్మల్ని ఏదో ఒక ఏలెత్తి చూపిస్తున్న ఈ మొత్తం సినారియోలో మాకంటూ ఎవరన్నా హోప్ ఉందిరా బాబు, మమ్మల్ని అంటూ మా సైడ్ తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు, నిజంని నిజము, కరెక్ట్ని కరెక్ట్, తప్పుని తప్పు అని చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే వీళ్ళు ముగ్గురే. వాళ్ళు వీకెండ్ వస్తారు, ఆ వీకెండ్ కోసం ఎదురు చూస్తున్నాం. సో వండర్ఫుల్ అసలు. అంటే అనిల్ రావిపూడి సార్ ఒక్కొక్కసారి నువ్వు నాన్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, నాన్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నువ్వు యాక్ట్ చేస్తున్నావు, జానుతో పాటు ఫోటోలు పట్టుకొని 4 ఆఫీసులు తిరుగు, ఇట్లాంటి మాటలు అన్నవి అన్ని అవే సేమ్ బయటకు వచ్చినాక ఆడియన్స్ కూడా రిపీట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఇట్ వాస్ వెరీ ఎంకరేజింగ్. షోలు ఉన్నప్పుడు అంటే బయటికి వచ్చినాక ఎంత ఇంపాక్ట్ అనేది పక్కన పెడితే, షోలు ఉన్నప్పుడు మాకు అవి చాలా బూస్ట్ ఇచ్చేవి. ఇంతమంది మనం టార్గెట్ చేస్తున్నా మనం గట్టిగా నిలదొక్కుకోవడానికి ఏదో ఒక
బూస్ట్ ఉన్నది ఉండాలి కదా మనకు, అది జడ్జెస్ నుంచి వచ్చేది ఎవ్రీ వీకెండ్. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు జడ్జెస్ మీరు తప్పు చేసిర్రు అనే ఒక గట్టిగా ఎప్పుడు మమ్మల్ని తప్పెత్తి చూపించింది లేదు, ఎందుకంటే మేము ఎక్కడ తప్పు చేయలేదు. సో బ్యాక్ ఆఫ్ ద మైండ్ మాకు ఎప్పుడు ఉంటుండే మేము ఎప్పుడు తప్పు చేయలేదు అనేదే ఉంటుండే. ఆ అక్నాలెడ్జ్మెంట్, ఆ కన్ఫర్మేషన్ మాకు జడ్జెస్ నుంచి వస్తుండే. సో అది చాలా హ్యాపీగా ఉంటుండే. రాధమ్మ గారు అయితే పర్సనల్ గా కూడా మా ఇద్దరిని చాలా లైక్ చేసేటోళ్ళు. బ్యాక్ షోలో కూడా తను మంచి లైక్ చేసేటోళ్ళు. లయ గారు అయితే లైక్ గుడ్, మీరు ఇట్లనే ఉండండి, చాలా స్వీట్ గా. సో చాలా బాగా అనిపించింది జడ్జెస్. మేము ఎవరైనా మిస్ అవుతాము షోలో అంటే వాళ్ళు అదే ఇక్కడ జాన్ ఇలా డామినేట్ చేసావు, ఆ ఇద్దరు జడ్జెస్ లయ గారిని డామినేట్ చేస్తారు బాబు. ఏం లేదు, లయ గారు లాస్ట్ 2-3 వీక్స్ అప్పుడు ఎప్పుడు ఫైట్ చేయాలో, ఎప్పుడు గట్టిగా మాట్లాడాలో అప్పుడు మాట్లాడారు. దాని ముందు ఆమె కొంచెం సైలెంట్ గా ఉన్నా కూడా మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు చాలా గట్టిగా మాట్లాడారు. ఇంతకీ బాలయ్య బాబు గారు ఏమన్నారు మాట్లాడే వచ్చాక? అందరికి తెలియని విషయం ఏంటంటే జానుకి బాలకృష్ణ గారు బాగా క్లోజ్. అఖండ చేశాను, దాని ముందు నుంచి కూడా తెలుసు. ఈవెన్ ఆయన ఎప్పుడు కాల్ చేసినా మాట్లాడతారు కూడా. నా పెళ్లికి కూడా కాల్ వచ్చారు కదా, పెళ్లికు గృహప్రవేశానికి దీనికి వచ్చారు కదా. కోయపాటి గారు వచ్చారు గృహప్రవేశానికి. నా పెళ్లి ఇలా జరుగుతుంది. నేను బేసిక్ ఏమైందంటే నా పెళ్లి ముందు అక్కడ షూట్ చేశాను, అక్కడ సెట్ లో చెప్పాను నెక్స్ట్ మంత్ నా పెళ్లి ఉందండి మీరు రావాలి అని చెప్పాను. ఆ ఇంటికి వచ్చి పిల్లలు చూస్తానులే అని అన్నారు. నేను ఇంటికి వెళ్ళలేదు, కార్డు ఇవ్వలేదు, ఏం లేదు, అక్కడే చెప్పాను బోయపాటి గారికి, తనకు సార్కి, అందరికి చెప్పాను. నా పెళ్లి రోజు మనం ఎవ్వరండి వెళ్ళి కార్డు ఇస్తామా, కలిసినప్పుడు మాట్లాడతాం, నమస్తే సార్ అంటే నమస్తే. నా పెళ్లి ఇలా బాను ఒక 1/2 గంటలో తాళి కడతాడు అనే టైంకి నా ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఫోన్ వచ్చింది. తాళి ఇట్లా కట్టే ఒక 1/2 అవర్ ఇట్లా కార్యక్రమం అవుతుంది, ఫోన్ తీసుకో అంటే ఈ టైంలో ఎవరు ఫోన్ ఇచ్చారు ఇవ్వు అని చెప్పి నేను బాలయ్య బాబు నేను షాక్. చంద్ర గారికి చంద్ర అన్న ఫోన్ నుండి బాలయ్య బాబు గారు మాట్లాడతారు అనేసి బాలయ్య బాబు గారు మాట్లాడడం అని షాక్. మొత్తం మండపం అంతా సైలెంట్ అయిపోయింది. అయ్యగారు కూడా మంత్రాలు ఆపేశారు. అప్పుడు మాట్లాడి ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్పి మంత్రాలన్నీ చదివేసి ఫోన్ లోనే మంత్రాలు చదివి బ్లెస్సింగ్ ఇచ్చారు. సో చాలా హ్యాపీ అనిపించింది. వెరీ మళ్ళీ మీ ఆయనకి ఇవ్వ ఫోన్ అన్నాడు, ఎందుకులేండి పర్వాలేదు ఈ ఫోన్ అన్నాడు. మళ్ళీ బాణకి ఫోన్ ఇస్తే బాణతో మాట్లాడి బాగా చూసుకోవాలి, బాగుండాలి, రండి ఒకసారి కలుద్దాం. సో అంత పెద్ద మనిషి గుర్తు పెట్టుకొని పెళ్లి రోజు కాల్ చేసి మాట్లాడడం అసలు మా లైఫ్ లో అది మంచి మెమరీ లాగా ఉండిపోతుంది. ఎప్పటికి మాకు గుర్తుండిపోతుంది, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. కలిసారా మరి తర్వాత వెళ్ళి? ఇక్కడ అంత సార్ అపాయింట్మెంట్ కష్టం కదా దొరకడం. బట్ ఎక్కడైనా కలిస్తే తప్పకుండా బాగా మాట్లాడతారు. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉండి కాల్ చేసినా కూడా హాస్పిటల్ కి సంబంధించిన అయి ఉండొచ్చు, ఏదైనా హెల్ప్ ఉన్నప్పుడు బ్లెస్ చేయాలి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయన ఫోన్ లో అయినా అందుబాటులో ఉండి చేస్తారు. బట్ ఇంకా క్యాజువల్ గా కలపడానికి అంటే బిజీ ఉంటారు కదా, ఆబ్వియస్లీ మేము కూడా అడగలేము కూడా, సార్ రావచ్చా అనేది అడగలేం కదా అంత పెద్ద వాళ్ళని. సో నేను కపుల్ పేర్లు చెప్తాను లాస్ట్. వాళ్ళకి కంపాటబిలిటీలో 10కి ఎన్ని మార్క్స్ ఇస్తారో చెప్పండి. ఎవ్రీవన్ అంటే ప్రతి కపుల్ కి కంపాటబిలిటీ వాళ్ళిద్దరి మధ్యలో బాగానే ఉండే. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇద్దరు కలిసి బయటికి ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, వేరే కపుల్ గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నారు, ఏం బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు మనతోటి రియల్ గా ఉంటున్నారా అనేది మాకు. వాళ్ళిద్దరి మధ్య కంపాటబిలిటీ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ మనకి ఎక్కడో అనిపిస్తే ఇంకొంచెం బెటర్ కూడా ఉంటే గొడవ పడకుండా బాగుండు, ఇక్కడ సైలెంట్ అయితే బాగుండు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఓకే, కళ్యాణ్ వసంతి 7 out of 10. మహేష్ చంద్ర 4. అంతకు ఎందుకు? మాకేమో తెలీదు, బాగా సాండ్రా అక్క మహేష్ అన్నని బాగా డామినేట్ చేస్తుంది అనే ఫీలింగ్ ఉంది. అసలు మహేష్ సాండ్రా అక్క చాలా డిఫరెంట్ మెంటాలిటీ, అంటే చాలా డిఫరెంట్ గా ఉంటది ఆవిడ బిహేవియర్ లో. మహేష్ అన్నది వేరే, ఇద్దరిది వేరే వేరేలా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటున్నారు, ఎంత కష్టపడి ఉంటున్నారు అనే ఫీలింగ్. ఇప్పుడు మహేష్ అన్న ఒక జాకెట్ ఇప్పిండు, నా జాకెట్ తీసుకో కెమెరాలో మంచిగా ఆయన కుబ్బరిస్తుంది, ఆయన ఇప్పిండు, అది ఆయన ఇష్టం కదా, ఎవరిదానికి వదిలేస్తా. కొంచెం అందంగా కనిపించాలనుకుందేమో. అంటే మేము అబ్జర్వ్ చేసిన పాయింట్స్ లో మాకు రూల్స్, ఈ రూల్స్ పాటించాలి, రూల్స్ ఇట్లనే ఉండాలి అన్నట్టు పీటీ మాస్టర్ ఆయన కదా, ఆయన ఓన్లీ మోటివేషన్, ఓకే ఓన్లీ మోటివేషన్ ఇది చేయడం. బట్ రూల్స్ మొత్తం సాండ్రా గారు ఉంటుండే. అంటే మా దృష్టిలో మేము ఒకరికొకరు అన్ని రూల్స్ ఎక్కువ అంత పెట్టుకోము.
అన్లెస్ అండ్ అంటే ఇట్ కమ్స్ టు వెరీ సివియర్ పాయింట్ కి వస్తే తప్ప. బాను బయటికి వెళ్తాడు, నేను మీటింగ్ లో ఉన్నా అంటే అయినాడు ఓకే మళ్ళీ చేస్తా ఒక 2 hours మీటింగ్ లో ఈ టైం వస్తాం. అదే నా ఫేస్ టు శాండ్రా అక్కుంటే ఎట్లుంటుందో మేము ఊహించుకున్నాం, ఇంతసేపు ఇట్లా వస్తావు అట్లా ఉంది. అప్పుడే కదా వాళ్ళిద్దరి మధ్య ఏంటి ఉంది కంపాటబిలిటీ అని అర్థం, అందుకే 4 అన్నారు. ఓకే, నెక్స్ట్ మీ ఫేవరెట్ నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్. 7 7. మన అంజలి పవన్ 3. 3యా? ఇంకా తక్కువ ఎందుకు? తెలుగునే చూసినాం కదా చాలా మంది. మీరు ఇంకా పర్సనల్ గా మీకు తెలిసి ఇంకా బయట మాకు అక్క తెలియదు, కానీ షోలోనే మాకు ఎందుకో అక్క చాలా డామినేటింగ్, అన్న ఏదో అడ్జస్ట్ అయి ఉంటున్నాడు అని ఫీలింగ్ ఉంది. అక్కడ కూడా చెప్పాము, దానికి ఆవిడ ఏడ్చింది. మేబీ అక్కడ చెప్పడం తప్పేమో అని నేను సారీ కూడా చెప్పాను. వాళ్ళని మేము ఎగ్జాంపుల్ గా చెప్పినప్పుడు తను బాధపడింది, ఐ సారీ ఆల్సో. మాకు ఎక్కడో ఇచ్చిన వాళ్ళ మధ్య అస్సలే కంపాటబిలిటీ లేదు. ఇది నా ఒక్కదాని ఒపీనియనే కాదు, అంజలి యొక్క ఒపీనియన్ కూడా ఇదే. మా ఆయన మాట్లాడితే చూడాలనుకుంటున్నాను, మా ఆయన ఎక్స్ప్రెస్ చేస్తే చూడాలనుకుంటున్నాను, నాకు ఇట్లా ఉండమని అడిగితే చాలు, మా ఆయనతో ప్రేమగా 1 minute మాట్లాడితే చాలు, నాతో అన్ని షేర్ చేసుకో. ఆమె ప్రాబ్లం కూడా అదే, ఆమె కూడా అదే చెప్పింది. మీకే ప్రాబ్లం ఉన్నప్పుడు మాకు మీరు ఎట్లా బెస్ట్, మీ మధ్య కంపాటబిలిటీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకే 3. సోనియా సిద్ధు మధ్య కంపాటబిలిటీ బాగుంది. ఎందుకు బాగుంది అంటే ఇప్పుడు ఒక పాయింట్, ఇప్పుడు నువ్వు తిన్నావా అని అడిగినావు అనుకో, నేను సోనియా సిద్ధు అనుకో, ఇద్దరం ఒకేసారి తిన్నామంటాం. వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు ఇట్లా ఇద్దరు మైండ్ సెట్లు కలిసాయో ఏంటో తెలీదు, వాళ్ళిద్దరి మధ్య కంపాటబిలిటీ బాగుంటుంది. సో 8, 8.5. నుకరాజు ఆసియా, నుకరాజు ఆసియాను ఒప్పేసుకుంటుంది. నాకు కొంచెం తెలివి తక్కువ, నుకరాజుకి తెలివి ఎక్కువ. నుకరాజు ఏది చెప్తా అది వింటే నేను లైఫ్ లో బాగుపడతా అని అదే ఒప్పేసుకుంటుంది. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు కొంచెం ఎక్కడో మా ఆయన చెప్పిందే కరెక్ట్, మా ఓడి చెప్తే నేను వినాలి అంటది. సో అట్లా వినాలి అనుకోవడం కూడా మంచిదే కదా. ఇప్పుడు బాను చెప్తే నేను వినాలని ఎట్లా అనుకుంటున్నా, అదే కదా కంపాటబుల్. నేను వినాను, నీకన్నా నాకు ఎక్కువ తెలివి ఉంది, నేను చెప్పింది కూడా నువ్వు విను, అది అసలు అట్లా బిహేవ్ చేయదు. సో వాళ్ళకి కూడా ఇవ్వచ్చు 8.5. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళకి తగ్గట్టు కంపాటబిలిటీ వాళ్ళకు ఉంది. వాళ్ళ లైఫ్ లో వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు. మిగతాళ్ళు ఏదో జడ్జ్ చేస్తారు డామినేటింగ్ ఇదని, కానీ మన చిన్నప్పటి నుంచి మనం చూసిన ఎన్ని ఫ్యామిలీస్ లో ఒకరు డామినేటింగ్ ఒకరు ఇదిగా లేరు. ఒకరి మాట ఒకరు ఇంటే సరిపోతుంది, వాళ్ళ మధ్యలో మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ ఉండవు. ఆమిర్ అభిమానిక 10 on 10. వాళ్ళిద్దరు అసలు ఆమిర్ అన్న చాలా కూల్ గా, అసలు ఆమిర్ అన్న ఇస్ లైక్ ఎప్పుడైనా నవ్వుతూనే ఉంటాడు. ఏది చేసినా ఆ పోనీ ప్రపంచం మునిగిపోయి అభిమానికి అక్క ఎంత వచ్చి టాంట్రమ్స్ చేసినా, ఎంత ఇది చేసినా కానీ ప్యాంపర్ చేస్తూనే ఉంటాడు. యా, గుడ్ కపుల్. చాలా మెచ్యూర్ గా బిహేవ్ చేస్తాడు. లైక్ ఏదైనా పాయింట్ చెప్పాలనుకుంటే చెప్పేస్తాడు, ఇది ఇట్లా అనిపిస్తుంది ఇట్లా అనిపిస్తుంది అని, దాన్ని 4 రకాలుగా ఇట్లా ఇట్లా తీసుకొచ్చి ఇట్లా చెప్పి ఏం చేయాలి. సాఫ్ట్వేర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్. హరిత హరీష్ బాను ఓటు బాను 10 on 10. మా అన్న అంటే నాకు బేసిక్ గా ఆయన ఒక 2-3 మాటలు ఏదో అనేసిండు తప్ప, ఆయన ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతాడు ఏదున్నా. మనిషి మంచోడే. మెరుగుచో మాట్లాడారా? లేదు, ఆ ఫస్ట్ 2 weeks నేను చూసింది ఆయనని. వాళ్ళిద్దరి మధ్యలో కంపాటబిలిటీ ఐ థింక్ ఇట్ వాజ్ లూక్. వాళ్ళిద్దరు ఒకరికొకరు బాగానే ఇంకుంటుండే, ఇద్దరు ఒకటే మాట ఒకటే మాట మేమిద్దరం 2 weeks లో వాళ్ళని చూసిన ఇదిలో చూస్తే మాత్రం దే ఆర్ గుడ్. వాళ్ళిద్దరికైతే వాళ్ళు బానే, బట్ బయటికి ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది వాళ్ళు ఇష్టం. మీకేమనిపించిన బిహేవియర్ అంతా చూసిన తర్వాత? అంటే లాస్ట్ లో ఒక 1 woman man ఇట్లాంటివి కొన్ని సమాజాన్ని చూసి, సమాజంలో ఉన్న మనుషుల్ని అంతా చూసి ఆయన జనరిక్ గా మాట్లాడాడు కదా, అది మాట్లాడేది లేకుండే. బికాస్ వేర్ విత్ షో వెన్ స్పెసిఫిక్ కపుల్స్ ఇక్కడ ఉన్నప్పుడు అది అందరూ ఆపాదించుకుంటారు కదా, అది ఆ ఒక 2 మాటలు దొరలడం తప్ప హీ వాజ్ బీయింగ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ వాజ్ బెటర్ దెన్ మెనీ అదర్ కపుల్స్ అనిపించింది. సో ఫైనల్ గా ఒక 2 couples వీళ్ళతో మేము ఇంకా ట్రావెల్ అవుదాం అనుకుంటున్నాము. ఒక 2 couples వీళ్ళతో ఇంకా చాలు, వద్దు నా ఇంకా వద్దనుకునే 2 నా లైఫ్ లో ఎవరు కావాలనుకుంది కళ్యాణ్ వాసంతి, నుకరాజు ఆసియా, వాళ్ళతో మేము ట్రావెల్ చేస్తాము. వద్దు అనుకుంటున్న క్లెయిమ్ లేదు. నేను షో అయిపోయాక కూడా ఒక 2-3 ఈవెంట్ లో పవన్ అన్న అంజలి అక్కని కలవడం జరిగింది. నేను వెళ్ళి ఇట్లా మాట్లాడడానికి ట్రై చేస్తుంటే ఇట్లా వెళ్ళిపోతూనే ఉంది. ఇట్లా నేను అసలు మైండ్ లో కూడా పెట్టుకోలేదు, మాట్లాడదాంలే అనుకునే దాంట్లోనే ఉన్నా. ఆమె ఇట్లా చూడగానే ఇట్లా మొహం తిప్పేసుకోవడం, అది పబ్లిక్ ఈవెంట్స్ లో అట్లా చేయడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ టైం నేను తిప్పేసుకోవాల్సి వస్తుంది. నువ్వు స్టార్ట్ చేసినావు, నేను ఇంకా కంటిన్యూ చేస్తా అన్నట్టు.
బట్ ఏమో వాళ్ళతో మేము ముందు ఇంకా ఏమంటే ట్రావెల్ చేయలేము ఏమో. ఇంకొకరు ఇంకొకరు ఎవరు లేరు. నటరాజ్ మాస్టర్ వాళ్ళేనా? నటరాజ్ మాస్టర్ అట్లా ఏం లేదు. లాస్ట్ ఈ షో అయిపోయాక ఈవెంట్ లో కలిసినప్పుడు ఈ సైడ్ హాయ్ హాయ్ కలుద్దాం జాను కలుద్దాం. లేదు ఆయన గొడవ పడేదారు గొడవ పడతాడు, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నిజంగా ఆయన మాట్లాడాలనిపిస్తే సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? మీకు ఓట్లు వేసి లాస్ట్ వీక్ అంతా మిమ్మల్ని సపోర్ట్ చేసి మిమ్మల్ని మీరు నచ్చి ఓట్లు వేసిన వాళ్ళకి. ఆడియన్స్ అందరికి ఎన్ని చెప్పినా తక్కువే, ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. లైక్ బాను అసలు ఇండస్ట్రీయే కాదు, నన్ను బానుని సపోర్ట్ చేసి ఓట్లేసి మా గురించి పాజిటివ్గా స్ప్రెడ్ చేసి ఎక్కడ నెగటివిటీ రాకుండా వాళ్ళ లెక్కనే ఉన్నారు, వాళ్ళ లెక్కనే బిహేవ్ చేస్తారు. రియల్ కపుల్ అని మాకు ఒక ట్యాగ్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చినందుకు వాళ్ళకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అండ్ ఇట్లనే ఫ్యూచర్లో మేము ఏ స్టెప్ వేసినా కూడా సపోర్ట్ చేయాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మమ్మల్ని బ్లెస్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి నాకు చాలా లవ్ బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు. ఇప్పుడు ఏదైతే బానుకి నాకు ఇస్తున్నారో ఇట్లనే ఇంకా 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 ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓటేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము చూస్తున్నాం మెసేజెస్ కామెంట్స్ అవన్నీ కూడా రియల్ విన్నర్స్ మీరే అని, చిన్నులో గున్నులు అని ప్రతి దగ్గర పెట్టడము, జాన్ బాన్ అనడము, అంటే ఇంత లవ్ జాన్ బాన్ చిన్నుల గున్నులు మీరే రియల్ విన్నర్స్ అనే ఒక కామెంట్స్ అవన్నీ మెసేజెస్. అండ్ స్పెసిఫిక్గా షో చూసి ప్రతి పాయింట్ జానొక్క అంతలో ఉండడంలో తప్పులేదు, మీరు తనకి ఎంత సపోర్ట్ ఇచ్చారు, తను మీకు ఎంత సపోర్ట్ ఇచ్చిందని చెప్పి కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ ని అనలైజ్ చేసి పెద్ద పెద్ద మెసేజ్ పెట్టిన ఆడియన్స్ కూడా ఉన్నారు. సో ఇంత ప్రేమించి మమ్మల్ని ఇంత అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి అండ్ ఎంతమంది అయితే మాకు ఓట్ వేశారో అందరికీ కూడా వి ఫీల్ లైక్ యు ఆర్ అవర్ ఫ్యామిలీ. మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యూచర్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ ఇట్లనే సపోర్ట్ చేస్తే ఇంకా మీ చిమ్ముల గున్నులు మీ జాన్బాన్ గ్రో అవుతాము అని చెప్పేసి మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి పైకి వెళ్తూ ఉంటాము. సో ఆల్వేస్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.